ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ కర్నూలు నగరంలో మొట్టమొదటిసారిగా ఈ 2 దినాల ప్రత్యేకమైన యవనస్తుల సదస్సు జరగటం చాలా సంతోషించదగ్గ విషయంగా చెప్పాలి. ఈ సదస్సు జరగాలి అని లేదా ఈ సదస్సును తలపెట్టాలి అని యవనస్తుల విషయమై ఉన్న ఈ కళ ఇది కేవలం ఇప్పటిది కాదు, 1 నెల 2 నెలల క్రితంది కాదు. మొట్టమొదటిగా ఈ ఆలోచన నాతో పంచుకున్న వ్యక్తులలో మొదటివారు మన మధ్యలో ఉన్న వేదిక మీద వెంకటేశ్వరరావు అన్నయ్య గారు లేదా సార్ గారు అని మీరు చెప్తుంటారు. ఎప్పుడో సుమారు ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం ఈ ఆలోచన వారి మనసుల్లో రావటం, అది నాతో వారు పంచుకోవటం, తప్పనిసరిగా ఇది చేయాలి, ఇది చాలా అవసరం అని ఆ రోజే అనుకోవటం. గత సంవత్సరం చేయాలని చాలా వరకు ప్రయత్నాలు చేసినప్పటికీ మీకు తెలియంది కాదు. ఇక గత సంవత్సరం అంతా కూడా మనం లాక్డౌన్లో ఉండిపోయాం. ఏది ఏమైనా దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్లాన్లో ఈ తేదీలలో ఈ సమయంలో జరగటం, ఇందులో మీరంతా పాలిభాగస్తులు అవ్వటం చాలా సంతోషించదగ్గ విషయం. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో ప్రత్యేకంగా యవనస్తుల కొరకని సదస్సులు ఇప్పుడిప్పుడే ప్రారంభం అవటం. ఇప్పటి వరకు సెమినార్లని, సువార్త కార్యక్రమాలు అని, బహిరంగ సభలు అని, ఇవన్నీ కూడా మనం చేశాం. కానీ ప్రత్యేకంగా యవనస్తుల కొరకని కార్యక్రమాలు చేయటం ఈ మధ్య కాలంలో మీరు చూస్తున్నారు. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు ఈ కార్యక్రమం, ప్రత్యేకించి యవనస్తుల మీద ఎందుకు ఫోకస్ పెట్టాలి, యవనస్తులపై ఎందుకు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి, ఇది మా ఆలోచన కాదు. కానీ దేవుడే యవనస్తుల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్టుగా బైబిల్లో మనం ఎన్నో మాటలు చదువుకుంటాం. బాల్యం, యవనం, ఇవి 2 మనిషి జీవితంలో చాలా చాలా కీలకమైనవి, ప్రధానమైనవి. బాల్యం గురించి దేవుడు ఎన్నో విషయాలు రాయించాడు బైబిల్లో. నెక్స్ట్ చెప్పినటువంటి దశ ఏదైనా ఉందంటే అది యవన దశ. బాల్యం గురించి ఒక మాటలో దేవుడు పలికిన మాట, బాలుడు నడవవలసిన త్రోవనికి నేర్పుము అని. బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి అని. నీ పిల్లలు వారు కూర్చున్నప్పుడు, ఇంట్లో వారు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవను నడిచినప్పుడు ఈ మాటలు వాళ్ళకు జ్ఞాపకం చేయాలి, నేర్పించాలి అని. అంటే బాల్య దశపై దేవుడు చూపిస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధగా అక్కడ మనకు కనబడుతుంది. ఇక నెక్స్ట్ బాల్యాన్ని దాటితే నెక్స్ట్ వచ్చేటువంటి దశే యవన దశ. యవన దశ గురించి దేవుడు ఎన్ని విషయాలు రాయించాడు బైబిల్లో. అందులో ప్రత్యేకించి పాత నిబంధన చరిత్రలో ఎంతోమంది ఆ యవనస్తుల గురించి దేవుడు వారి చరిత్రలను మన కళ్ళ ముందు పెట్టాడు. ఎందుకు ఎందరో యవనస్తుల జీవితాలను దేవుడు గ్రంథంగా మలచి మన ముందు పెట్టాడు, అక్కడే మనకు అర్థం కావాలి. యవనం చాలా కీలకమైనది. యవన దశ చాలా ప్రధానమైనటువంటి దశ. అంతేకాక క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు కూడా క్రొత్త నిబంధనలో భక్తులను, అపోస్తలులను, అలానే అపోస్తలులకు సహకారులుగా ఉన్న వారిని,
వారి జీవితాలను కూడా చూస్తున్నప్పుడు వారు కూడా యవ్వనములో దేవునిలోనికి రావటం కానీ, దేవుని కార్యక్రమాలలో ఉండటం కానీ, అందులో ప్రత్యేకించి పౌలు గారు యవనస్తుల విషయమై ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి హెచ్చరికలు కానీ, ఆయన ఇచ్చినటువంటి సూచనలు కానీ, ప్రత్యేకించి తిమోతికి రాసినప్పుడు కానీ, తీతుకు రాసినప్పుడు కానీ అక్కడ ఎక్కువగా మనం చదువుకుంటూ ఉంటాం. అంటే మొత్తంగా యవనస్తులపై దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆలోచన ఆయనకు ఉంది. అందుకే యవనస్తుల కోసం దేవుడు అంతగా ఆలోచించినప్పుడు మనం ఏం ఆలోచన చేయగలుగుతున్నాము అన్నది మాకు కలిగిన ఆలోచన. అందుకే దేవుడే టార్గెట్ చేసినప్పుడు, దేవుడే యవనస్తులను లక్ష్యంగా చేసుకుని మాట్లాడాడు అంటే యవనస్తులతో, యవన దశతో దేవుడికి చాలా చాలా పని ఉంది. కనుక యవనస్తుల కోసం ఏదైనా చేయాలి. యవనస్తుల్లో దేవుని కోసం వాళ్ళు సిద్ధం చేయాలి. ఎందుకంటే సంఘపు ఆరాధనలో ప్రత్యేకించి యవనస్తులను ఉద్దేశించి మాట్లాడలేము. కారణం, అన్ని వయసుల వాళ్ళు ఆరాధనలో ఉంటారు. బయట జరిగేటువంటి బహిరంగ సభలలో ఒకవైపు క్రైస్తవులు ఉంటారు, మరొక వైపు అన్యులు ఉంటారు. కనుక వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని అక్కడ మాట్లాడాలి. యవనస్తుల కోసం ప్రత్యేకంగా చెప్పడానికి వీలు పడదు. మరి యవనస్తుల కోసం ప్రత్యేకంగా మాట్లాడాలి, చెప్పాలి అని అంటే వీళ్ళందరినీ సపరేట్గా మనం కూర్చోబెట్టాలి. వీళ్ళందరినీ మనం ప్రత్యేకంగా సమావేశపరచాలి. ఈ సమావేశంలోనే యవనస్తులకు అవసరమైన సలహాల, సూచనల, హెచ్చరికల ఏదైనా వీళ్ళకి మనం చేయాలి, నేర్పించాలి అనే ఆలోచనకు ప్రతిరూపమే ఈరోజు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ 2 దినాల ప్రత్యేకమైనటువంటి యవనస్తుల సదస్సు. కనుక మీరందరూ రావటం, అందులో ప్రత్యేకించి కర్నూలే వేదిక అవ్వటం చాలా ఆనందంగా ఉంది. కారణం, BYUలో బైబిల్ ఓపెన్ సిటీలో నిజంగా యువత ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. అందులో బైబిల్ ఓపెన్ సిటీలో ఉన్నటువంటి సత్యాన్ని నేర్చుకుని ప్రకటించే, పాటించే అనేక మంది విద్యార్థులు ఉన్నటువంటి ప్రాంతంగా ఈ కర్నూలు ప్రాంతం ప్రారంభం నుంచి కూడా మనకు తెలియంది కాదు. అందుకే కావచ్చు దేవుడు ఇక్కడి నుంచి ప్రారంభించాడనిపిస్తుంది. ఓకే, ప్రభునందు ప్రియులారా, ఇక ఈ రోజుకు ఏర్పాటు చేయబడిన చాలా అంశాలు మీరు చూశారు పత్రికలలో. ఇవన్నీ మనం మాట్లాడుకోవాలి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఇక్కడికి వచ్చినందుకు, మీరు ఉన్నందుకు అనేకమైనటువంటి సంగతులు మీ మది నిండా నింపుకొని మీరు ఇక్కడి నుంచి మీరు వెళ్ళాలి. ఇక చాలామంది లైవ్ వస్తుంది కదా అనేటువంటి ఒక ఆలోచన చాలామంది చేస్తుండొచ్చు. లైవ్లో ఉన్నవాళ్ళు, లైవ్ అనేది ఎక్కడో ఇతర రాష్ట్రాలలో ఉన్న వాళ్ళకు, దేశాలలో ఉన్న వాళ్ళకు, లేదా అంగవైకల్యంతో బాధపడుతున్న వాళ్ళ కోసం లైవ్ తప్ప, అవయవాలన్నీ బాగానే ఉండి కర్నూలులో ఉన్న వాళ్ళ కోసం మాత్రం, ఒకవేళ అన్ని అవయవాలన్నీ బాగానే ఉండి కూడా రాలేకపోతున్నారు అంటే దేవుడి దృష్టిలో డిజేబుల్ పర్సన్స్ వాళ్ళు కూడా, అంతకుమించి ఏం చెప్పలేము ఇక. కనుక దయచేసి లైవ్ అనేది వారి కోసం ఏర్పాటు చేయబడింది. కనుక సాధ్యమైనంత వరకు ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు లైవ్ చూస్తున్నట్లుగా ఉంటే తప్పనిసరిగా సాయంకాలం వరకైనా రావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటేనండి, లైవ్లో వింటున్న దానికి, డైరెక్ట్గా వింటున్న దానికి చాలా తేడా ఉంటుంది. మనం ప్రేమించే వారితో ఫోన్లో మాట్లాడుతున్నప్పటికీ, ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నప్పటికీ ఎంత తేడా ఉంటుంది. మనం ఎవరిని ఇష్టపడుతుంటామో, ఎవరిని ప్రేమిస్తుంటామో వారితో మనం ఫోన్లో మాట్లాడుతుంటాం, ఆఖరికి వీడియో కాల్ కూడా చేస్తుంటాం. కానీ ఎదురుగా ఉండి చూస్తూ మాట్లాడుతున్నప్పుడు కలిగే ఫీలింగ్స్ వేరుగా ఉంటాయి. ఫోనే ఎంతైనా అది ఎంత ఇంటరాక్షన్ ఉండదు మనకు వారికి మధ్య. కానీ ఇక్కడ కూర్చున్న మీరు డైరెక్ట్గా లైవ్లో మీరు ఉండటం, ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారు, ఈ అనుభూతి వేరుగా ఉంటుంది. కనుక తప్పనిసరిగా మరి లైవ్లో చూస్తున్న వాళ్ళు, దగ్గరగా ఉన్న వాళ్ళు, రాగలిగిన వారు, అందుకే అన్నీ మీకోసం ఏర్పాటు చేసి పెట్టారు. ఇక్కడ మీరు ఉండడానికి వసతి కావచ్చు, భోజనం కావచ్చు. ఆ తర్వాత మరలా మీకు ఏ విధమైనటువంటి పని అనేటువంటి పరిస్థితి కూడా లేకుండా పని లేని దినాలు, అనగా సెలవు దినాలలోనే మీ కొరకు ప్రత్యేకంగా ఈ 2 రోజులు ఏర్పాటు చేశారు అని అంటే మీకోసం ఎంత ఆలోచించారు చూడండి. ఎక్కడ మీరు ఇన్కన్వీనియన్స్గా మీరు ఫీల్ అవ్వకూడదు, ఎక్కడా మీరు ఇబ్బంది పడకూడదు. అలానే కేవలం ఒక 100 రూపాయలు
2 రోజులకు. ఒక పూట అయిపోతే హోటల్కి వెళ్ళిపోతాయి, ఒక పూటకి అయిపోతాయి 100 రూపాయలు. కానీ 2 రోజుల పాటు మీకు వసతి ఏర్పాటు చేసి భోజనం పెట్టి ఒక 100 రూపాయలు పెట్టి మీకు వాక్యం నేర్పించడం అని అంటే ఇది దేవుడే మీకు కలిగించినటువంటి ఒక గొప్ప అవకాశం, అదృష్టం. ప్రియులారా, దీన్ని ఎంతమంది సద్వినియోగం చేసుకుంటారో చూద్దాం ఈరోజు, రేపుడు రాత్రి వరకు. ఇక ఈ రోజుకు ఏర్పాటు చేయబడిన పాఠాలలో ఒక మంచి పాఠాన్ని మీరు ఇప్పటి వరకు విన్నారు. ఇక మరొక మంచి పాఠం, ఒక పత్రికలో ప్రకటించిన పాఠం, గురి తప్పిన, మొదటి పాఠం అనుకుంటాను పత్రికలో, గురి తప్పిన యవన జీవితం. గురి తప్పిన యవన జీవితం లేదా యవన జీవితాలు. ప్రభునందు ప్రియులారా, గురి అనగా మనకు తెలియంది కాదు. గురి అంటే తెలుగులో చాలా దానికి విస్తృతమైనటువంటి పర్యాయ పదాలు ఉంటాయి. ఒక ఉద్దేశం కావచ్చు, ఒక ఆలోచన కావచ్చు, లేదా ఒక లక్ష్యం కానివ్వండి. ఇవన్నీ కూడా సమానమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పర్యాయ పదాలే గురికి. అంటే ఉద్దేశం మారిపోయిందా, ఆలోచన తప్పిపోయిందా, లేదా లక్ష్యం తప్పిపోయిందా? అవును. ఈరోజు యువత, ప్రత్యేకించి మన దేశం గురించి మనం మాట్లాడుకోగలిగితే, ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగినటువంటి దేశంలో మన దేశం ముందుంది. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలోకెల్లా భారతదేశంలోనే యవనస్తుల సంఖ్య చాలా ఎక్కువ. కానీ ఎక్కువ ఉన్నందుకు సంతోషించాలో తెలియదు. వెంటనే మరొక విషయం ఏంటంటే, దేశంలో జరుగుతున్నటువంటి నేరాలు ఏవైతే ఉన్నావో, దేశంలో జరుగుతున్న ఘోరాలు, ఈ నేరాలు, ఈ ఘోరాలలో 40% పైగా ఉన్నది కూడా యువతే. ఇప్పుడు ప్రపంచంలో యువత అత్యధికంగా కలిగిన దేశం అన్నందుకు గర్విద్దామా, లేదా దేశంలో జరుగుతున్నటువంటి నేరాలలో 40% పైగా నేరస్తులుగా మారుతున్నది ఇదే యువత అయినందుకు చింతిద్దామా? చూసారా, ఒకవైపు ఎక్కువ అన్నట్టుగానే ఉన్నా ఎక్కువ మంది యువత మనల్ని ఎందులో కూడా కనబడుతున్నారు, నేరాలలో ఉంటారు. ఈరోజు ఇది ఏ విధమైనటువంటి నేరమైనా కానివ్వండి, ఏ విధమైన పాపమే కానివ్వండి, అందులో మనకు కనిపించే వాళ్ళు ఎక్కువ మంది 18 సంవత్సరాలకు పైబడినటువంటి యువతే అందులో ఎక్కువగా ఉన్నారు. హత్యలు కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, దోపిడీలు కానివ్వండి, దొంగతనాలు కానివ్వండి, లేదా జూదం కానివ్వండి, వ్యభిచారమే కానివ్వండి, ఏ విధమైనటువంటి నేరాన్ని మీరు పరిగణలోనికి తీసుకున్నా ప్రతి విధమైనటువంటి నేరములో ఉన్నది ఎవరు అంటే యువతే. ఈరోజు ఎంత విచిత్రం అంటేనండి, 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు అంటే ఎంత వాళ్ళ వయసు, మహా అయితే ఒక 16, 17 అంతే కదా వాళ్ళ వయసు. 15 ఏంటి 15, 16, 17 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ విద్యార్థులు, యవ్వనంలోని కడుగు పెడుతున్న పిల్లలు, వీళ్ళు కూడా ఈరోజు నేరస్తులుగా మారి చేతికి సంకెళ్ళు వేయబడి ఈరోజు చెరసాలలో జీవితాన్ని అనుభవిస్తున్నారు అని అంటే మన ప్రాంతంలో ఇక ఎటు వెళ్ళిపోతుంది, ఏమైపోతుందో అనేది యువత, యవన జీవితాలు అనేది మీరు ఆలోచించవచ్చు. రీసెంట్గా పేపర్లో ఒక న్యూస్ చదివానండి. 10th క్లాస్ విద్యార్థులు, 10th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులట, అదే క్లాసుకు చెందినటువంటి ఒక అమ్మాయి, ఆ రోజు అమ్మాయి బర్త్డే అని చెప్పి, ఆ అమ్మాయి బర్త్డేకి సంబంధించినటువంటి ట్రీట్ మేము ఇస్తాము, నీ బర్త్డేకి సంబంధించినటువంటి ఆ సెలబ్రేషన్ మేము చేస్తాము అని అమ్మాయిని ఈ మిగతా ఆ తోటి విద్యార్థులంతా కూడా ఒక చోటికి రమ్మని చెప్పి అక్కడ ఆ అమ్మాయికి కేక్ తీసుకొచ్చి క్యాండిల్ వెలిగించి కేక్ కట్ చేయించి బర్త్డే చాలా గ్రాండ్గా చేసినట్టుగా చేసి ఆ తర్వాత విషయం చెప్పి
ఆ తర్వాత ఆ అమ్మాయికి ఒక కూల్ డ్రింక్ ఇచ్చి మత్తు మందు కలిపేసి ఆ అమ్మాయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని పాడు చేసేసారు. విచిత్రం ఏంటంటే అంతటితో వదిలిపెట్టలేదు, ఆ తర్వాత చంపేశారు కూడా భయంతో. ఎవరు అంటే 10వ తరగతి చదువుతున్నటువంటి తోటి విద్యార్థులు. అంటే 10 చదువుతున్నటువంటి తోటి విద్యార్థినిని, వారితో పాటు చదువుతున్న ఒక విద్యార్థినిని పాడు చేయటం ఏంటి, చంపటం ఏంటి? తల్లిదండ్రులుగా వారి మీద వారు పెట్టుకున్న ఆశలేంటి, వారి పట్ల వారికి ఉన్నటువంటి లక్ష్యం ఏంటి? ఏ లక్ష్యంతో తల్లిదండ్రులు, ఏ గురితో తల్లిదండ్రులైన వారు, ఏ ఆలోచనలతో వారిని బడికి పంపారు, ఏ ఆలోచనలతో వాళ్ళకు ఫీజులు కడుతున్నారు, ఎంత నమ్మకంతో వారు ఉంటున్నారు. కానీ వారి నమ్మకము, వారి ఆలోచనలు, వారి ఉద్దేశాలు అన్నీ కూడా నిర్వీర్యం చేసి నేరస్తులుగా, యవ్వనములో నేరస్తులుగా మారిపోయి ఈరోజు జైలు ఊచలు లెక్క పెడుతున్నారు అని అంటే తల్లి తండ్రి వారి విషయంలో వారు పడేటువంటి ఆ బాధ, ఆ వేదన ఎంతగా ఉంటుందో అది ఒక్కసారిగా మీరు ఆలోచించండి. వారి గుండెలు పగిలిపోయే పరిస్థితి, వారి హృదయం ముక్కలైపోయే పరిస్థితి. అంటే యువత తప్పిందా? దారి తప్పింది, లక్ష్యం తప్పింది. దీనికి కారణాలు ఎన్నో వెనకాల. ఏమండి, ఈరోజు సినిమాల ప్రభావం అంటారా, సీరియల్స్ ప్రభావం అంటారా, వీటన్నిటికంటే ఎక్కువగా ఈరోజు సోషల్ మీడియా ప్రభావం అంటారా? ఒకప్పుడు నిజంగా ఒక టీవీ ఉన్నప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు ఇవన్నీ ఏమీ లేనకముందు నా చిన్నతనంలో టీవీ ముందు కూర్చొని ఏదో ఒక అరగంట సేపు వచ్చేటువంటి ఒక చిత్రలహరి ఏదో కార్యక్రమం ఉండేది. ఒక 5 పాటలు 6 పాటలు వేస్తారు వారంలో ఒక రోజు. అవి చూడటానికి వెళ్ళినందుకే ఇంటికి వచ్చిన తర్వాత టీవీలు కూడా అప్పుడు ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లో ఉండేది కాదు. ఊరికి ఒక టీవీ ఉంటే గొప్ప ధనవంతుల వాళ్ళు. అది కూడా మళ్ళీ కలర్ కాదండి, బ్లాక్ అండ్ వైటే. అది వారంలో కేవలం ఒక 2 రోజులు మాత్రం తెలుగు కార్యక్రమాలు వస్తాయి, మిగతా రోజులు అన్నింటిలో హిందీ కార్యక్రమాలే వచ్చేవి. దూరదర్శన్, నేషనల్ ఛానల్. ఒక రోజు వచ్చేటువంటి ఒక 5 పాటలు 4 పాటలు చూడటానికి వెళ్ళి ఇంటికి వస్తే ఇంట్లోకి అడుగు పెట్టాలి అని అంటే భయంగా ఇంట్లో అడుగు పెట్టాల్సిన పరిస్థితి వచ్చేది. ఎందుకు? ఆ రోజు శుక్రవారం, వీడు ఎలాగో అటు వెళతాడు, వీడు ఇంట్లోకి ఎలా వస్తాడా అని నాన్న కర్ర పట్టుకొని అక్కడ రెడీగా ఉండేవాడు. చాలా ఏమంటే క్రికెట్ మ్యాచ్ క్రికెట్ మ్యాచ్ అండి, ఒక గేమ్ అందరూ కలిసి కూర్చొని చూస్తేనే అదొక నేరం అని, అదొక తప్యం అని, అదొక పాపం అన్నట్టుగా భావించినటువంటి ఒక రోజు. కానీ ఇప్పుడు ఎవరికి వారుగా ఇండివిజువల్ అయిపోయారు కదా అంతా. అసలు అందరు కలిసి కూర్చొని ఈరోజు చూసే పరిస్థితి ఏమి? ఈరోజు అందరూ కలిసి కూర్చొని టీవీ చూసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అందరికీ ఎవరి సొంత మొబైల్ వాళ్ళకు చేతిలోకి వచ్చేసింది కదా, ఎవరి పర్సనల్ వాళ్ళది. మళ్ళీ ఆ పర్సనల్ ఎవరి పర్సనల్ వాళ్ళకి అయిపోయింది. ఎవరి గదులకు వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరి చోటుకు వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరు చూడాలనుకుంది వాళ్ళు చూస్తుంటారు. అంతేకాదు ఆ ఫోన్ చూసినప్పుడు విచిత్రం అనిపిస్తుంటుందండి యవనస్తుల ఫోన్లు. ప్రతి దానికంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క లాకులు కూడా వాడు ఫోన్ తయారు చేసిన వాడు ఎన్ని రకాల లాకులు పెట్టించాడు మీకు తెలుసు కదండి. పిన్ ఒకటి పిన్ కూడా ఒకవేళ దొరకకుండా ఉండాలి అని అంటే ప్యాటర్న్లో ఒక లాక్ వచ్చేసిందిరా, నువ్వు ప్యాటర్న్లో పెట్టుకో, ఎవరికి అర్థం కాదు. ఓకే, పిన్ కాకపోతే ప్యాటర్న్ పెట్టుకో. ఈ 2 కూడా కాదనుకోండి, ఫెయిల్ అయిపోతే ఫేస్ అన్లాక్ పెట్టుకో. నీ ముఖం చూస్తేనే తప్ప అది ఓపెన్ కాదు. పోనీ ఈ 3 కూడా ఒకవేళ కాపీ చేస్తారనుకుంటే నీ ఫింగర్ ప్రింట్ పెట్టురా అన్నాడు. అంతే. ఇక కేవలం ఫోన్లో మెయిన్కే కాదు, లోపలికి వెళ్ళి చూడాలి, ప్రతి యాప్కు లాకే. ఎందుకురా అన్నిటికీ లాకులు పెట్టావు? అన్నిటికీ ఎందుకు లాకులు పెట్టావు? నిన్ను వాడు లాక్ చేశాడురా, నిన్ను సంథింగ్ తేడా, వీడే తేడా. ఎవడు తేడా? అన్నిటికీ లాకులు పెట్టుకుంటున్నావంటే సంథింగ్ ఏదో జరుగుతుంది. ఏవో చూడకూడనివి చూస్తున్నావు, వినకూడనివి వింటున్నావు,
ఎక్కడ నీ రహస్యం బట్టబయలు అయిపోతుందేమోనన్న ఉద్దేశంతోనే అన్నింటికి నువ్వేం చేసావు? లాకులు పెట్టేశావు. ఏమీ లేదనుకుంటే, ఓపెన్ అనుకుంటే అక్కడ పెట్టు. ఎవరైనా కానీ మీరు ఎవరైనా కానీ మీ ఫోను ధైర్యంగా అందరి ముందు మీ ఫోన్ ఓపెన్ చేసి ధైర్యంగా మీరు చూడగలరా? ఎవరైనా ఫోన్ ఓపెన్ చేసి అందరి ముందు ధైర్యంగా చూడగలరా? లేదు. ఫోన్ పట్టుకుంటా అటు వెళ్ళిపోతాడు, ఒకడు ఇటు వెళ్ళిపోతాడు, ఒకడు పైకి వెళ్ళిపోతాడు. ఎందుకు ఇదంతా? సంథింగ్ ఏదో జరుగుతుంది. అంటే ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో, కరోనాకు కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి కదా, కరోనాకు కొన్ని సిమ్టమ్స్ ఉన్నట్టు నువ్వు గురి తప్పావు, నువ్వు దారి తప్పావు అనటానికి ఇవన్నీ సిమ్టమ్స్ అన్నమాట. ముఖ్యంగా యువత చూడండి, ఫోన్ రాగానే బయటికి వెళ్ళిపోతాడు. అక్కడే అనుమానం రావాలి, బయటికి ఎందుకు వెళ్తున్నాడు వీడు? ఏమైనా డీల్ ఏమైనా మాట్లాడాలా? వ్యాపారానికి సంబంధించి లక్షలు కోట్ల టర్నోవర్ ఏమైనా ఉందా? లేదే. మరి ఫోన్ రాగానే బయటికి ఎందుకు వెళ్ళిపోతున్నావు? తేడా నెంబర్ 1. మరి కొంతమంది చూడండి, లైట్స్ అన్నీ ఆఫ్ చేసినట్టే ఆఫ్ చేస్తారు. లైట్స్ అన్నీ ఆఫ్ చేసినట్టే పడుకున్నట్టే, అంతే. దుప్పుడు కూడా కప్పుకుంటాడు, లోపల ఫోన్ ఆన్ చేసుకుంటాడు. అప్పుడు ఏమండి, ఈ లైట్ ఆపుతాడు, ఈ లైట్ మాత్రం ఆపోదది. ఏంటివి ఇవన్నీ? ఎవరిని మోసం చేస్తున్నావు? ఎవరిని మాయ చేస్తున్నావు? ఎవరినో కాదురా, నిన్ను నువ్వే మాయ చేసుకుంటున్నావు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. ఎవరికి తెలియదని? ఎవరికి తెలియదు. ఎప్పుడైతే ఇవన్నీ మీలో ఒకవేళ ఎవరిలోనైనా ఉన్నవి అన్నట్లుగా అనిపిస్తే మీరు కూడా మార్గం తప్పారు, మీరు కూడా గురి తప్పారు అని మీకు అర్థం కావాలి. ఏమండి, మనందరి గురి ఒకటి ఉందండి. ఈ భూమి మీద ప్రతి మనిషికి ఒక లక్ష్యం, ఒక నిర్దేశం దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ అందరూ గురి తప్పేశారా? అందరూ మార్గం తప్పేశారా? తప్పారండి. కానీ ఒక భక్తుడు మాట్లాడతాడు బైబిల్లో, ఆయనే దావీదు గారు. ఆయన ఏమన్నారో ఒక మాట బైబిల్లో మీరు చూడగలిగితే, కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం చూడండి. సదాకాలము, సదాకాలము అంటే ఎల్లప్పుడూ, ఎల్లప్పుడూ యెహోవా యందు నా గురిని నిలుపుచున్నాను అన్నాడు ఈ భక్తుడు. ఎవరి యందు ఆయన గురి పెట్టుకున్నాడట? ఆయన గురి ఎవరి మీద నిలుపుకున్నాడట? దేవుని యందు. అంటే ఈ భక్తుడు దేవునిని గురిగా పెట్టుకొని బ్రతుకుతున్నవాడు. ఏమన్నా ఒక మాట చెప్పమంటారా? మీరు కానీ దేవునిని గురిగా కాకుండా ఎవరిని మీరు గురిగా పెట్టుకున్నా ఆఖరికి మీకు ఊరే. మళ్ళీ చెప్పనా? దేవునిని కాక మీరు ఎవరిని గురిగా పెట్టుకున్నా, దేనిని గురిగా పెట్టుకొని మీరు బ్రతుకుదామనుకున్నా ఆఖరికి మీకు మిగిలేది, మీకు కలిగేది, మీకు వచ్చేది ఏంటంటే ఉరి. ఉరి అంటే చావు. చావు. నీకు నువ్వుగానైనా చంపుకుంటావు, ఆడైనా నిన్ను చంపుతాడు. నీకు నీవుగానైనా చంపుకోవాలి, లేదా వారైనా నిన్ను చంపాలి. ఇదే దేవునిని కాక మరి ఎవరిని గురిగా పెట్టుకొని బ్రతుకుతున్నా, దేనిని గురిగా పెట్టుకొని బ్రతుకుతున్నా. ఇక్కడ భక్తుడుగా దావీదు గారు మాట్లాడుతున్న అద్భుతమైన మాట అండి. నేను సదాకాలము, నేను ఎల్లప్పుడూ, నేను ఎప్పుడు కూడా యెహోవా యందే నేను గురి నిలుపుకొనుచున్నాను అన్నాడు. ఇది ఒక దావీదు గారి మాటగా మనం మాట్లాడుకుంటే, ఇక క్రొత్త నిబంధనకు వచ్చామనుకోండి, భక్తుడైనటువంటి పౌలు గారు, అపోస్తలుడైనటువంటి పౌలు గారు, ఆయన కూడా గురి గురించి చాలా మాటలు చెప్పారు. ఒకసారి ఆయన కూడా అడుగుదాం. పౌలు గారు మీరేం చెప్తారు? ఆయన మాట్లాడే మాటల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం చూడండి.
నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. భారము 26, మన్నించండి 26 వచ్చిన కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 26. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. మిస్టర్, మీరు ఏమనుకుంటున్నారో, కొరింథీలో ఉన్న వాళ్ళారా మీరు ఏమనుకుంటున్నారేమో నాకైతే తెలియదు, కానీ నేను చెప్తున్నాను, నేను ఏదో పరిగెత్తుతుంటే పిచ్చివాళ్ళ పరిగెత్తుతున్నాడు, ఈయనకి ఏంటి గురిని మీరు అనుకుంటున్నారేమో. నేను పిచ్చివాని కాదు, మీరు అనుకున్నంతగా మీరు పిచ్చివాళ్ళు. అందుకే కదండి కొరింథీలో ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే అంత అవివేకులు, అజ్ఞానులు ఉన్నారు అక్కడ. అందుకే కదా పౌలు గారు అదే పత్రికలో చివరికి వెళ్ళేటప్పటికి ఏమంటాడు, ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని అంటాడు. ఎవరిని? కొరింథీలో ఉన్న వారిని ఉద్దేశించే కదా మాట్లాడతాడు అక్కడ. మీరు అవివేకులేమో, మీరు అజ్ఞానులేమో, నేను కాదు. నేను ఏ గురి లేకుండా, ఏ లక్ష్యము లేకుండా పరిగెత్తుతున్నాను, లేదా ఏ లక్ష్యము లేకుండా నేను ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ సువార్త కార్యక్రమాలను జరిగిస్తున్నానని మీరు అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పొరపడ్డట్టే అని నేను చదవండి ఇప్పుడు 26. గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. పరిగెత్తే ప్రతి వాడికి ఒక గురి ఉంటుందా? పరుగు పందాలు తెలుసు కదండి, పరుగు పందాలు. పరుగు పందెం స్టార్ట్ అంటాడు, ఎండేంటి? పరిగెత్తడమేనా? ఇక ఎవరి కలసట ఎవరు కోపుకున్న తర్వాత పరిగెత్తాలంటారా? లేదు. పరుగు పందెంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి, అందరికీ కళ్ళ ముందు ఒకే ఒక టార్గెట్ పెడతారు. ఈ టార్గెట్లోకి ఎవరు ముందుగా వస్తారో వాడు విన్న పరుగు పందెంలో. అలానే నాకు కళ్ళ ముందు ఒక టార్గెట్ ఉంది, నాకు కళ్ళ ముందు ఒక లక్ష్యం ఉంది. నేను ఆ లక్ష్యాన్ని లేదా ఆ గురిని చూస్తున్నాను. ఆ గురి యొద్దకు చేరటానికి అక్కడికి దాన్ని లక్ష్యంగా చేసుకొని నేను పరిగెత్తుతున్నాను. కనుక నేను ఊరకనే పరిగెత్తుతున్నాను, ప్రయాసపడుతున్నానని మాత్రం మీరు ఎవరూ అనుకోకండి అన్నాడు. ఇంతకు ఏంటండి ఆయన గురి? తర్వాత చెప్తుంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక వచ్చేటప్పటికి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో మాట్లాడతాడు. ఒకసారి ఆ మాట కూడా చూద్దామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:14లో క్రీస్తు యేసునందు దేవుని ఆయన ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానము, ఆ బహుమానము పొందవలెనని నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అంటే నా కళ్ళ ముందు ఉన్న ఆ గురిలో నేను కానీ గెలిచితే నాకు వచ్చే లేదా నాకు ఇవ్వబడే బహుమానం అదిగో ఆయన ఇస్తాడు. క్రీస్తునందు ఆయన నాకిచ్చే బహుమానం ఏంటండి? ఆయన ఇచ్చే బహుమానం అదేనండి, మహాలోకమైన పరలోకం. దేవుడు ఉన్న లోకం, శాశ్వతమైన లోకం, ఆనందకరమైన లోకం, బాధ లేని లోకం, కష్టము లేని లోకం, ఆకలి లేని లోకం, దప్పిక లేని లోకం, అసలు చెమట అనేదే లేని లోకం. ఏంటి? అదా ఇస్తాడు. అవును, అది ఉంది, అది నా కళ్ళ ముందు కనబడుతుంది. దానిని నేను పొందుకోవటానికి, దాని యొద్దకు నేను చేరుకోవడానికి నేను పరిగెత్తుతున్నాను. మొదటి ప్రయాణంలో ఎంతగా పరిగెత్తాను సువార్త ప్రయాణంలో, రెండవ ప్రయాణంలో ఎంతగా పరిగెత్తాను, మూడవ ప్రయాణంలో ఎంతగా పరిగెత్తాను, రోమాకు ఎంతగా నేను పరిగెత్తాను. ఈ పరుగు పందెములో ఎన్నో కష్టాలను, ఎన్నో శ్రమలను, ఎన్నో అవమానాలను, ఎన్నో నిందలను, ఇవన్నీ ఎందుకు భరించానో తెలుసా? ఈ పరుగు పందెములో కళ్ళ ముందు నాకు కనపడుతున్న అదృశ్యమైన ఆ బహుమానం పరలోకం. అంటే పౌలు గారి కళ్ళ ముందు కనబడే బహుమానం ఏంటంటే దేవుడు ఉన్న మహాలోకం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరు ఎవరైనా కానీ నిజంగా పరలోకాన్ని గురిగా పెట్టుకొని పరిగెత్తుతున్న వాళ్ళు, పరలోకాన్ని గురిగా పెట్టి బ్రతుకుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు చెప్పండి. లేదు కదండి. యవనస్తులు చూడండి, యవనంలో బైక్ రేసులు, బైకులు పోయి ఇప్పుడు కార్లతో కూడా కార్ రేసులు కూడా వచ్చేసేయండి. అంటే
బైకుపై కూర్చొని ఎవడు వాళ్ళు అనుకున్నటువంటి ఆ టార్గెట్ పెట్టుకున్న దానికి ఎవడు ఎంత స్పీడ్గా, ఎవడు ఎంత వేగంగా ముందుకు వెళ్ళిపోతే అంత క్రేజ్ వాడికి, అంత గొప్ప. అలా వెళ్ళే కదండి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకోలేదండి. విఐపీల పిల్లలండి, తెలుసా? ఒకప్పుడు భారత క్రికెట్ టీంకు కెప్టెన్గా చేసిన అజరుద్దీన్ మీకు తెలుసు కదా, ఇప్పటికీ ఉన్నాడు. ఆయన వాళ్ళ కొడుకు అలాగే చనిపోయాడు. అలానే ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎందుకు? వాళ్ళ కళ్ళ ముందున్న ఏదో తాత్కాలికమైన ఏదో చిన్న టార్గెట్ పెట్టుకున్నారు. ఆ చిన్ని టార్గెట్ను చేయటం కోసం వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టారు, ప్రాణాలను పోగొట్టుకున్నారు. అలానే ప్రేమ, అలానే బెట్టింగులు, అంతే కదండి. ప్రేమైనా బెట్టింగులైనా అవి క్రికెట్ బెట్టింగులా, లేకపోతే ఏమంటే ఆంధ్రాలో ఎక్కువగా ఈ సంక్రాంతి టైంలో కోళ్ళ పందాలు అని బహుశా మీరు వినే ఉండొచ్చు. అవైనా కావచ్చు, ఏవో ఒకటి వాళ్ళ కళ్ళ ముందు అశాశ్వతమైన చిన్ని వాటిని పెట్టుకొని వాటిని చేరుకోవటానికి, వాటిని సాధించటానికి మరికొంతమంది ఉద్యోగాన్ని పెట్టుకుంటారు. మరికొంతమంది ఈ వ్యాపారం ప్రారంభించాలి, ఈ వ్యాపారం అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఎంతో ఎత్తుకు వెళ్ళిపోవాలి, టార్గెట్ పెట్టుకుంటారు. ఇలా పెట్టుకొని ప్రాణాలు పోగొట్టుకున్న ఎంతమంది లేరు చెప్పండి చరిత్రలో? ఎంతమంది లేరు? ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఉన్న లేదా నువ్వు విడిచి వచ్చిన మనమంతా కూడా ఒకప్పుడు ఉన్న ఆ పరలోకాన్ని తిరిగి మనం పొందుకోవటానికి, తిరిగి మనం చేరుకోవటానికి, లేదా దానినే లక్ష్యంగా చేసుకొని పరిగెత్తేవాడు, వెళ్ళేవాడు, ప్రయాణం చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారంటే ఎవరూ కనిపించడం లేదు. అందుకే దారి తప్పిందా ఏంటి, గురి తప్పిందా అంటే అవును, గురి తప్పింది. అసలు పరలోకం అనే గురి పక్కకి వెళ్ళిపోయింది, మిగతావన్నీ ముందుకు వచ్చేసాయి. జ్ఞానమని, అదే కదా, ఉద్యోగాలని, వ్యాపారాలని, పెళ్ళిళ్ళని, ఇలా ఎన్నో ముందు పెట్టుకొని వాటిని సాధించటానికి, వాటిని చేరుకోవటానికి దేవుడిచ్చిన ఈ విలువైన ఈ జీవితాన్ని పణంగా పెడుతున్నారు తప్ప అసలు పరలోకం అనే గురి ఎవరికి ఉంది చెప్పండి? ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరు? ప్రియులారా, ఒక విషయం చెప్తాను. అలా అయితే ఈ లోకంలో దేన్ని మనం సాధించకూడదంటే, మీరు ఏది సాధించినా వాటిలో మీకు తృప్తి మాత్రం ఏమీ ఉండదండి. మళ్ళా చెప్తున్నాను, ఈ లోకంలో మీరు అనుకున్నది ఎన్ని సాధించండి. చాలామంది నాకు ప్రభుత్వ ఉద్యోగం రావటం నా లక్ష్యం అండి అంటాడు, ఉద్యోగం రానంత వరకు. వచ్చిన తర్వాత అంటాడు, ఎందుకు వచ్చిందోనండి, చేయలేకపోతున్నాను. అదేంటి, రాకముందేవో రావాలి అన్నావు, కావాలి అన్నావు, అది సాధించడానికి నేను ఎంత కష్టమైనా పడతానన్నావు, వచ్చిన తర్వాతనేమో ఏంటోనండి బాబు చేయలేక చచ్చిపోతున్నావు అండి అన్నారు. అంటే నువ్వు అనుకున్న దాన్ని సాధించిన తర్వాత కూడా నీకు అందులో ఏమీ లేదు, సాటిస్ఫాక్షన్ లేదు. చదువు అన్నావు, ఆ చదువుకున్న తర్వాత ఆఖరికి ఏమంటే ఒకనొక స్థాయికి వెళ్ళిన తర్వాత ఎందుకండి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోనండి ఇవన్నీ చదివి, ఏం ఉపయోగం ఉందండి చదువుల్లో? అలా అనుకున్న వాళ్ళే మన దగ్గర చాలామంది ఉన్నారు తెలుసా అండి. అందుకే చదువుకు టాటా చెప్పి బైబిల్ ముందు పెట్టుకున్నారు, అంతే. అంతే కదా. ఇప్పుడు మొదటి ప్రసంగం చేశారు కదా అన్నయ్య, కాలేజీలో లెక్చరర్గా పనిచేసేవారు, నేను స్కూల్లో టీచర్గా పనిచేసేవాడిని. దండం పెట్టి వచ్చేసాము. ఎందుకు? మాకు స్ఫూర్తి ఎవరో తెలుసా? మాకు స్ఫూర్తి ప్రదాత ఒక ఆయన ఉన్నాడు, ఆయన సొలొమోను గారు. ఆయన ఏమన్నాడో ఒకసారి చూడాలి మనం. ఏమంటే ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం ప్రారంభం. విషయం ఏంటో చెప్పమంటారా? ప్రసంగి గ్రంథం అనగానే ఎవరు రాశారని మీరు అందరూ అంటారు? సొలొమోను గారు రాశారు. వెరీ గుడ్. ఎప్పుడు రాసి ఉంటారు? ఏమైనా ఐడియా ఉందా? ఎప్పుడు రాసి ఉంటారు ఇది? అంత అయిపోయిన తర్వాత అంటే జీవితం అయిపోయిన తర్వాత అంత్య దశలో మాట్లాడుతున్న మాటలండి. వైరాగ్యం అంటారు చూసారా, వచ్చేసింది అయ్యగారికి. యవనంలో ఉన్నప్పుడు మంచి సామెతలు రాశాడు,
యవనంలో ఉన్నప్పుడు పరమగీతములు, అబ్బో ప్రియుడు ప్రేయసి మధ్య ఉన్న ఆ సాన్నిధ్యాన్ని ఎంత చక్కగా వర్ణిస్తాడో. మంచి కవి కదండి ఆయన, బాగా రాశాడు. ఇక వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ప్రారంభమే వ్యర్థంరా అనేసాడు, అంతే. ఇంకా అంతే కదా, ప్రసంగి ప్రారంభం అదే కదా, వ్యర్థం. ప్రసంగి ప్రారంభమే కాదు, ప్రసంగి గ్రంథం అంతా ఏంటి, అంతా వ్యర్థమే. అంటే ప్రసంగిలో 12 అధ్యాయాలు వ్యర్థమని కాదు, ప్రసంగి గ్రంథం వ్యర్థమని కాదు అక్కడ అర్థం. జీవితంలో నీ చేసినవన్నీ వేస్ట్. ఇప్పుడు ఇది మనసులో పెట్టుకొని ఇప్పుడు చదవండి, మీకు అర్థమవుతుంది బాగా. రైట్, ఇప్పుడు 2వ అధ్యాయం ప్రారంభం. కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును, నీవు మేలు అనుభవించి చూడుమని నేను నా హృదయముతో చెప్పుకొంటిని. హృదయంతో ఏమని చెప్పుకున్నాడో తెలుసా? యవనంలో ఉన్నప్పుడు హృదయమా, ఇదిగో నిన్ను నేను సంతోష పెడతాను చూడిగా, నిన్ను సంతోష పెట్టడమే నా పని, నిన్ను సంతోష పెట్టడమే నా గురి అనుకున్నాడు, అంతే. హృదయమా, అదే కదండి, హృదయంతో చెప్తున్నాడు. హృదయమా, నిన్ను సంతోష పెడతాను, నిన్ను సంతోష పెట్టడానికి నేను ఏమైనా చేస్తాను. ఇదిగో చదువుకుంటే నీకు సంతోషమా? వాళ్ళ కొంతమంది చదువు పిచ్చోళ్ళు ఉంటారు కదండి. ఏంద్రా అంటే, ఇంకా చదువుతున్నానంట. ఏం చదువుతున్నావురా? పీజీ. మొన్నడే అయిపోయిందా? ఇది ఇంకొక పీజీ అన్న. ఏమంటే 2 అయిపోతా, మళ్ళీ ఇంకా చదువుతున్నానన్న. ఏం చదువుతున్నారు? ఇంకొక పీజీ. ఇది అయిపోదా? చదువు అయిపోదు, చదువు అవ్వదు. చచ్చేంత వరకు చదువుతూనే ఉంటాడు, అంతే. ఇంకా జ్ఞానం, పాప సొలొమోను గారు ఆయనని మించిన చదువులు ఎవరు లేరండి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ చెప్తాను ఇప్పుడు మీకు ఆయన గురించి. ఆయనను మించిన చదువు చదివిన వాడు నాకు తెలిసి చరిత్రలోనే ఎవరు ఉండరు. నిజం, చరిత్రలోనే లేరు. ఎందుకు ఇంత అంటే, చూద్దాం. చదువులో నాకు సంతోషం దొరుకుతుంది, చదువులో నాకు ఆనందం, చదువులో నాకు నెమ్మది, చదువులో నాకు శాంతి. అంటే చదవటం వల్ల నాకు శాంతి, చదవటం వల్ల నాకు నెమ్మది, జ్ఞానం వలన నాకు దొరుకుతుందేమో అని ఎంత చదివాడు. ఏమండి 16వ వచనం చూస్తారా? 16వ వచనం, మొదటి అధ్యాయం 16వ వచనం. మొదటి అధ్యాయం 16. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటేను, యెరూషలేములో సొలొమోను గారి కంటే ముందున్న వారందరికంటే, వాళ్ళ నాన్నగారి కంటే కూడా, అదే కదా, వాళ్ళ నాన్నగారు దావీదు గారి కంటే కూడా, వాళ్ళ నాన్నగారి కంటే కూడా చాలా ఎక్కువ జ్ఞానము సంపాదించి తిననియు, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించి తిననియు నా మనసులో నేను అనుకుంటుని. అంటే జ్ఞానమును విద్యను పూర్ణముగా అభ్యసించాడు అని అంటే ఏంటి? చదువులో అసలు పరిపూర్ణత అనేది ఏమైనా ఉందండి ఈ లోకంలో? జనరల్గా చెప్పండి. ఇప్పుడు చదివేటువంటి చదువుల్లో ఏమైనా పరిపూర్ణత అనేది ఉందా? నేను అన్నీ చదివేశానండి అన్న ఒక్కడిని చూపించండి, మీరు చూద్దాం. 10th క్లాస్ అయిపోవటం, 10th క్లాస్ వరకే అందరూ ఒకటి చదువుతారు. ఇంకా 10th అయిపోయిన తర్వాత ఇక నీ ఇష్టం రా, నీకు మ్యాథ్స్ రాకపోతే సైన్స్ తీసుకోరా, సైన్స్ కూడా రాకపోతే సోషల్ తీసుకోరా, నీ ఇష్టం. ఇక నేను ఎవరు బలవంతం చేయరా అంట. అక్కడ రాగానే ఇక అక్కడి నుంచి వేరైపోతుంటాయి కదా, మొత్తం డిపార్ట్మెంట్స్ అని వేరైపోతుంటాయి ఇంకా. కానీ ఈ మహానుభావుడి దగ్గరికి వచ్చేసరికి ఆయన అంటున్నాడు, జ్ఞానములో విద్యలో నేను పూర్ణముగా అభ్యసించాను అన్నాడండి. నిజమా అండి? సొలొమోనుగా చెప్పే మాట 100% అండి. బాగా చదివాడు. ఎందుకు చదివావయ్యా అంటే, నాకు సంతోషం, నాకు నెమ్మది, నాకు శాంతి కావాలి. అంటే మనశ్శాంతి, నెమ్మది అనేది జ్ఞానములో ఉంది అనుకుని బాగా చదివేశాడా? బాగా చదివేశాడా? బాగా ఎంత జ్ఞానాన్ని సంపాదించాడో చెప్పమంటారా? ఒకసారి చూద్దాం. రాజుల మొదటి గ్రంథానికి వెళ్దాం. ఎంత జ్ఞానవంతుడండి సొలొమోను గారు ఒకసారి మీకు తెలియాలి అని అంటే, ఒకసారి రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం చూడండి. సొలొమోనుకు కలిగినటువంటి జ్ఞానం, అయ్య బాబోయ్, ఏమంటే సొలొమోనుకు కలిగినటువంటి జ్ఞానమట తూర్పు దేశస్థుల కంటేను, తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను, ఏమంటే ఎవరి జ్ఞానం అంతటి కంటేను?
ఐగుప్తీయుల జ్ఞానం అంతటి కంటేను అధికమై ఉండెను తూర్పు దేశస్థుల, లేదా క్రింద దక్షిణ భాగాన ఉన్నటువంటి ఏమంటే ఐగుప్తులో, ఆఫ్రికాలో ఉన్న ఐగుప్తులో ఉన్నటువంటి జ్ఞానం అంతటి కంటన అంటే అసలు ఆయన జ్ఞానం ఉందండి. ప్రపంచంలో అందరూ కూడా ఆయన జ్ఞానానికి దిగదూడిపోయినండి. ఆయన జ్ఞానం ఉంది, ఎవరి జ్ఞానము పనికిరాదు. ఎందుకంటే కిందికి వెళ్ళేటప్పటికి మనకు ఒక విషయం మనకు అర్థమవుతుంది. ఏంటంటే మీరు కానీ 34వ వచనాన్ని మీరు చూడగలిగితే, అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుషులు క్యూ కట్టారట. ఎవరి దగ్గరికి? అబ్బా, మీరు పీజీ చేసిన తర్వాత ఎవరైనా మీ ఊళ్ళో ఉన్న వాళ్ళు మీ దగ్గరికి వచ్చి కూర్చొని ఏమండి ఒక 4 మాటలు చెప్తారని ఎవరైనా అన్నారా? ఏమండి, మీరు కూడా చదువుతుంటారు కదా, డిగ్రీలు పీజీలు చదివారు కదా. మా ఊరిలో ఏమండి ఈ అమ్మాయి పీజీ చేసింది, ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళి 4 మాటలు నేర్చుకుందామని మీ దగ్గరికి వచ్చి అమ్మ 4 మాటలు చెప్తావా అని ఎవరైనా అడిగారా మిమ్మల్ని? ఎందుకు? మనం పాస్ అవ్వడమే బార్డర్ మార్కులతో పాస్ అయిపోయాం. ఏమండి, అది మనకు తెలుసు, అంతే కదా. మనది ఒక జ్ఞానం. కానీ ఈ మహానుభావుడు అలా కాదట. రాజులు వచ్చేస్తున్నారట ఆయన దగ్గరకు, నెక్స్ట్ మనుషులందరూ ఆయన దగ్గరకు వచ్చేస్తున్నారట. ఎంత జ్ఞానము చెప్పమంటారా? ఆ పైన రాయబడుతుందండి. ఎంత జ్ఞానం అంటేనండి ఆయన సంపాదించింది. మీరు కానీ చూడగలిగితే 32వ వచనంలో, అతడు 3000 సామెతలు చెప్పెను. 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను. బాగుంది కదా. ఎన్ని సామెతలట? ఎన్ని సామెతలు చెప్పాడు? 3000 సామెతలు చెప్పాడట. ఏమండి, ఎవరు చెప్పనివి చెప్పాడు. అర్థమైందా? ఆయన ఎవరు చెప్పని 3000 సామెతలు చెప్పాడు. నెంబర్ 1. 2, ఎన్ని కీర్తనలు రాశాడట? 1005 కీర్తనలు రాశాడట. మంచి కవి, మంచి రైటర్ అనుకుంటే అంత మాత్రమే కాదు. ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఇంకేం రాశాడో. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే కానీ గోడలో నుండి మొలిచే, దేవదారు చాలా ఎత్తైనటువంటి వృక్షం. అంటే ఆ దేవదారు వృక్షాలు అరణ్యములో మొలిచే దేవదారు ఎత్తైనటువంటి వృక్షం మొదలుకుంటే గోడలో మొలిచే చిన్ని మొక్క వరకు, అంటే పెద్ద మహావృక్షం మొదలుకుంటే చిన్ని వృక్షం వరకు ఈ సోపు మొక్కనే కానీ చెట్లన్నిటిని గురించి అతడు రాసెను అనంటే ఏంటి? బోటనీకి పితామహుల్లా కనపడుతున్నాడు కదా ఆయన. వృక్షశాస్త్ర పితామహుల్లా కనపడుతున్నాడు. ఎవరు? ఏమండి, చిన్నవి చదువుకున్న మనమే ఎంతో కాళ్ళ దగ్గర వేస్తే అసలు పితామహుడు ఆయన. బోటనీ శాస్త్రానికి ఏమంటే దేవదారు వృక్షం మొదలుకుంటే చిన్ని మొక్క వరకు కంప్లీట్గా వాటి అన్నిటిని గురించి రాశాడు అని అంటే ఆ కాలంలో 3000 సంవత్సరాల క్రితం. ఎంత జ్ఞాని కదండి, ఎంత జ్ఞానం కదండి అతనికి. కేవలం బోటనే కాదండి. నెక్స్ట్ చూడండి. మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులను, జలచరములు అను వాటిని ఏంటి జంతువుల గురించి, పక్షుల గురించి, జలచరాల గురించి కూడా వ్రాసాడు అనంటే ఏంటి? జువాలజీ. జువాలజీకి కూడా అప్పటికి అసలు జువాలజీ ఎక్కడ ఉంది చెప్పండి? అప్పటికి ఏమండి, సొలొమోను గారి కాలం నాటికి వీళ్ళంతా ఎక్కడున్నారు? ఇక పుట్టలేదు ఈ బోటనీ శాస్త్రవేత్తలు కానీ జువాలజీ వీళ్ళు ఎవరు పుట్టలేదు. అప్పటికే సొలొమోను గారు బోటనీ గురించి రాశాడు, జువాలజీ గురించి రాశాడు, కీర్తనలు రాశాడు, మరోవైపు సామెతలు చెబుతున్నాడు. భూపతులు కానీ మనుషులు కానీ అందరూ ఆయన యొద్దకు లైన్ కట్టేశారండి. ఇక్కడే మనకు అర్థం కావాలి, ఎంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు కదా, మహాజ్ఞానాన్ని సంపాదించుకున్నాడు కదా ఆయన. చాలా గొప్ప జ్ఞాని. విషయం ఏంటంటే ఎంత జ్ఞానం సంపాదించుకున్నాలే కానీ ఆయనకు మాత్రం నెమ్మది లేదటండి, మనశ్శాంతి లేదట. ఎందుకు చెప్పండి? ఎంత జ్ఞానం సంపాదించుకుంటే ఏంటి, ఎన్ని చదువులు చదువుకుంటే ఏంటండి, మనసుకు నెమ్మది లేనప్పుడు ఈ చదువులు ఎందుకు చెప్పండి? విచిత్రం అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు కొన్ని వార్తలు చదువుతున్నప్పుడు. ఏంటి ఐపీఎస్ అట ఆయన, తెలుసు కదండి ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్. ఎంత ఉన్నతమైనటువంటి చదువు అండి. ఐపీఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అంటే చాలా ఉన్నతమైనటువంటి చదువులు కదా ఇవి. ఒక ఐఏఎస్ ఐపీఎస్ అంటే
ఏంటి ఎంత ఉన్నతమైన చదువులు చదువుకుని కూడా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇదేంటి? ఒక ఐఏఎస్ ఆత్మహత్య చేసుకోవటం ఏంటి? ఒక ఐపీఎస్ చదివి ఆత్మహత్య చేసుకోవటం ఏంటి అంటే, అంత ఉన్నతమైన చదువులు చదువుకున్న వాళ్ళకట వాళ్ళ చదువుల్లో వాళ్ళకి ఏం లేదు, నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, విస్తారమైన జ్ఞానాభ్యాసం, అనేకమైన చదువులు. కొంతమంది పేరు పక్కన ఎన్నో డిగ్రీలు ఉంటాయి, కానీ పాప వాళ్ళ మనసులో మాత్రం నెమ్మది ఉండదు. విస్తారమైన దుఃఖం, విస్తారమైన అభ్యాసము చేత విస్తారమైన దుఃఖం. ఇప్పుడు ఎంత జ్ఞానాన్ని సంపాదించుకున్నారు కదా సొలొమోను గారు, బాగా చదివారు కదా, మీరు చదవనదంటూ ఏది లేదు కదా, అన్ని గ్రూప్స్ లేదా అన్ని సబ్జెక్టులు మీరు టచ్ చేశారు కదా, అన్ని సబ్జెక్టుల మీద మీకు అవగాహన ఉంది కదా, ఇంతకీ మీరు ఎలా ఉన్నారు ఇంత చదువుకున్న తర్వాత అని ఆయన్నే అడుగుదాం. ఎందుకంటే ఆయన మించినోడు ఎవడు లేడు కదా. ఆయన్నే అడిగామనుకో, ఆయన ఏమన్నాడు చూద్దాం. ఇంత చదువుకుని ఆయన ఏమన్నాడు చూద్దాం ఒకసారి. మళ్ళీ ప్రసంగి గ్రంథానికి వచ్చేద్దాం. ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం, ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం 17వ వచనమా చూడండి. 17వ వచనం, నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును వెర్రితనమును మతిహీనతను కొనుటకు ప్రయత్నించి తిని, అయితే ఇదియు గాలికై ప్రయాసపడుటయే. ఇదేంటి? అంటే ఎంత చదువు చదివి ఆఖరికి అంటున్నాడు, ఏంటో నేను అనుకున్నాను నా మనసుకు సంతోషం నెమ్మది ఎక్కడ దొరుకుతుంది, జ్ఞానాన్ని సంపాదించుకుంటూ దొరుకుతుందేమో అనుకొని చదవని చదువు లేదు, సంపాదించిన పాండిత్యం లేదు, కానీ ఆఖరికి నాకేమర్థమైందంటే ఇదంతా గాలికి ప్రయాసపడటమే. గాలిని పట్టుకోవాలనుకోవటం ఎంత మూర్ఖత్వమో. ఈ జ్ఞానములో ఈ చదువులో నెమ్మది కలుగుతుంది, నెమ్మది దొరుకుతుందని చదువుకోవటం కూడా అంతే మూర్ఖత్వం. అంటే ఈరోజు ఏంటి నీ యాంబిషన్, ఏంటి నీ లక్ష్యం అంటే నువ్వు చెప్తున్నావు కదా, ఇదిగో అది కొట్టాలరా, అది కొట్టాలరా, అది కొట్టాలరా అంటుంటావు కదా. అది కొట్టాలంటానంటే ఆ నిన్ను కొట్టాడు బాగా, ఆ నిన్ను బాగా కొట్టాడు, ఆ నిన్ను బాగా కొట్టాడు. ఏమండి, దేవుడు లేకుండగా దేవుణ్ణి కాదనుకొని దేవుని విడిచిపెట్టి నువ్వు ఎంత జ్ఞానాన్ని సంపాదించుకున్నా, ఎంత చదువు చదివినా ఆ చదువు నీకు నెమ్మదినివ్వలేదు. అలా అని చదవద్దు అనేది కాదు నేను చెప్పేది. దేవుణ్ణి విడిచిపెట్టి దేవుని కాదని దేవుని జ్ఞానాన్ని తృణీకరించి లోక జ్ఞానమే జ్ఞానం అనుకొని లోక జ్ఞానం కోసం పరుగులు పెట్టి లోక జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఆఖరికి నీకు మిగిలేది సొలొమోను గారు చెప్పిన మాట, నీకు దుఃఖం తప్ప నీకేమీ ఉండదు. ఇదంతా ఎలాంటిదనంటే గాలిని పట్టుకోవాలనుకోవటం. గాలిని ఎవడు పట్టుకోగలడు? ఎంత ప్రయత్నం చేయి, నువ్వు గాలిని ఎలా బంధించలేవో, నువ్వు ఎన్ని చదువులు చదువు, ఆ చదువుల వలన నీకు నెమ్మది, ఆ చదువుల వలన నీకు ప్రశాంతత, ఆ చదువులలో నీకు ఉండదయ్యా అన్నాడు. ఇది అంటే సొలొమోను గారు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అని దేవుని జ్ఞానాన్ని, దేవుడి ఆలోచనలు ప్రక్కన పెట్టి పరిగెత్తుతున్న వారికి చెబుతున్న పాఠం అది. నువ్వు ఇలానే ఉన్నావు అని అంటే ఆల్రెడీ నువ్వు మార్గం తప్పావు. ఎందుకంటే నీకు సొలొమోను గారు మాట్లాడిన మాట నీకు అర్థం అవ్వలేదు. ఇక సొలొమోను గారు ఇది చూశాడట, జ్ఞానం అన్నాడు, జ్ఞానంలో కూడా ఏమీ లేదని అర్థమైపోయింది. నెక్స్ట్ రెండవది ఏమనుకున్నాడు తెలుసా ఆయన? రెండవది ఏమనుకున్నాడు తెలుసా అండి? పోనీలే, ఇందులో దొరకని నెమ్మది, ఇందులో దొరకనటువంటి ఆ మనశ్శాంతి, పోనీ మందు కొడితే ఏమైనా దొరుకుతుందా? మందు చాలామంది అప్పుడప్పుడు అంటుంటారు కదండి, మరి మనసు బాగోలేదురా పదా అంటారు అంతే. ఎక్కడికి? అరే మనసు బాగోలేదురా ఒక పెగ్గేరా అంటారు అంతే. మనసు బాగోలేదురా ఒకటి ఎత్తేసేరా అంటాడంతే. అంటే వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే, మనసు బాగోలేకపోతే మనసు బాగుపడాలి అంటే ఏం చేయాలట? మందు కొట్టాలట. అయితే మందు కొట్టిన ఆయన్ని అడుగుదాం, ఏమండి ఈయనకంటే ఎక్కువ కొట్టినోడు ఎవరు లేదులేండి, ఇందులో కూడా టాప్ ఈయన అన్నింటిలో నెంబర్ 1 అండి. మీకు చివరికి వెళ్ళిన ఈయన అన్నిట్లో నెంబర్ 1, చదువులో నెంబర్ 1. కానీ నెంబర్ 1 ఏమన్నాడంటే చదువులో నాకు ఏమీ దొరకలేదు అన్నాడు. నెంబర్ 2 మందు కొట్టడంలో, ఇందులో కూడా నెంబర్ 1. చూస్తారు ఒకసారి 3వ అదే 2వ అధ్యాయం
3వ వచనం, నా మనసు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలంచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరచుకొందును. అంటే సంతోషం ఎక్కడుందనుకున్నాడంటే మందులో ఉందనుకున్నాడు. సంతోషం ఎక్కడ దొరుకుతుంది అంటే ఏమనుకున్నాడు తెలుసా? క్వార్టర్లో దొరుకుతుంది అనుకున్నాడు. సంతోషం ఎక్కడ దొరుకుతుంది అనుకున్నాడు తెలుసా? వైన్ షాపులో అనుకున్నాడు. పాపం నిజమా? చాలామంది అలానే కదండి అనుకుంటారు. ఈరోజు మత్తు పదార్థాలు సేవించే యువత కదా, చాలామంది మద్యానికి బానిసలైపోతారు. అవి సిగరెట్లా, అది లేదంటే ఏమన్నా ఒక రకమైనటువంటి మత్తు పదార్థాలు. ఈ మధ్యకాలంలో పెద్ద న్యూసెన్స్ అయిపోయింది కదండి. మీకు తెలియదు కదా, తెలుగు రాష్ట్రాలలో టాలీవుడ్ మొదలుకుంటే బాలీవుడ్ వరకు నటులు, అగ్రనటులు అనుకున్న వాళ్ళు కూడా, అందులో డైరెక్టర్లు అనుకున్న వాళ్ళు కూడా ఈ మత్తు పదార్థాలకు ఎలా బానిసలైపోయారో, ఎలా ఇన్వెస్టిగేషన్లో ఎలా ఒక్కొక్కరి పేరు ఎలా బయటకు వచ్చిందో మీరు టీవీలలో మీరు చూసే ఉండొచ్చు. ఎందుకు అంటే ఏదో సంతోషం అనుకున్నారు. అందులో సంతోషం ఉందా? ఏంటి మత్తు పదార్థాలలో మీకు నెమ్మది ఉందా? ఎవరు చెప్పారు సంతోషం ఉందని? ఎవరు చెప్పారు నెమ్మది ఉందని? తాగిన ఆయన అడుగుదామా? ఏమంటే సొలొమోను గారు మీరు చెప్పండి, వీళ్ళందరికీ పాఠం చెప్పండి మీరు. అదే మీ అది తాగకపోతే ఎవరు లేరు మాకు తెలుసు. మీరు చెప్పాలి. ఇప్పుడు ఆయన అన్నీ అనుభవించిన తర్వాత చెప్తున్న మాటలు ఇవి అనుకొని ఏమన్నాడండి? ఏం చెప్తున్నాడు తెలుసా? ఒకసారి 23వ అధ్యాయానికి వెళ్దామా? సామెతల గ్రంథం. ఏమండి? ద్రాక్షారసము చేత సంతోషం కలుగుతుంది అనుకొని తాగటం ప్రారంభించాడు. మరి ఆఖరికి ఆయన ఏమంటున్నాడు చూస్తారా? 23వ అధ్యాయం 29వ వచనం అండి. సామెతల గ్రంథం 23:29లో ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఏమండి? ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి ఏంటంటే శ్రమ ఎవరికి అన్నాడు? 1, 2 దుఃఖము, 2, 3 జగడములు ఎవరికి అన్నాడు? 3, 4 ఎవరికి చింత అన్నాడు? 5 ఎవరికి హేతువు లేని గాయములు అన్నాడు? 6 ఎవరికి మంద దృష్టి అన్నాడండి. అంటే ఎన్ని 6 లక్షణాలు. ఎవరికి 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 అన్నాడు కదా. ఎవరికి అంటే ఇంతకు మందు కొట్టేవాడికి అన్నాడు. మందు కొట్టేవాడికి, ద్రాక్షారసముతో పొద్దుపుచ్చువానికి. పాప ఇతనేమనుకున్నాడట ముందుగా అంటే నాకు సంతోషము ద్రాక్షారసములో ఉందనుకున్నాడు. నాకు సంతోషము మద్యాన్ని సేవిస్తే ఉందనుకున్నాడు. మద్యంలో ఉంది ఆనందం, మద్యంలోనే ఉంది కిక్కు, మద్యంలోనే ఉంది మత్తు అనుకొని మద్యం బాటిల్ ఎత్తి బాటిల్ తాగాడు. ఆఖరికి ఏమర్థమైందంటే ఇందులో సంతోషము లేదు, మరి ఏముంది? శ్రమ ఉంది. ఇందులో ఆనందము లేదు, మరి ఏముంది? దుఃఖం ఉంది. ఇందులో ఆనందము లేదు, మరి ఏముంది? చింత. ఇందులో ఆనందము లేదు, మరి ఏముంది? జగడములు. ఏముందన్నాడు ఇందులో? గాయములు. ఏముందన్నాడు ఆఖరికి? మంద దృష్టి అన్నాడంటే. అప్పుడప్పుడు డిసెంబర్ 31 చూడండి, మద్యం అంటే ఎలా ప్రవహిస్తుందట? ఏరులయ్యట. ఏమండి? నీళ్లు ఏరులై పారుతున్నాయని ఎప్పుడు వినలేదండి మనం. కానీ మద్యం మాత్రం ఏరులై పారుతుందట. ఆ డిసెంబర్ 31 అప్పుడు ఈ మద్యం షాపు వాళ్ళు కూడా అంటే ఆఫర్లు ప్రకటిస్తారు తెలుసా? పండగలప్పుడు ఒక చీర కొట్టి ఇంకొక చీర ఫ్రీ అన్నట్టు, ఏమంటే ఒక జత కొట్టి ఇంకొక జత ఫ్రీ అన్నట్టు డిసెంబర్ 31 నైట్ మద్యం బాబులకు ప్రత్యేకమైన ఆఫర్లు. మద్యం ప్రియులకు బయట బోర్డులు కనపడతాయి మీరు చూడండి. ఒక బీరు కొట్టి ఇంకొక బీరు ఫ్రీ బ్రదర్ రా అంటాడు అంతే. ఏంటట? ఒకడు కొంటే ఇంకొకటి ఫ్రీ. ఏంటి? బాటిల్. ఒక బాటిల్ కొని ఇంకో బాటిల్ ఫ్రీ అట. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒకటి తాగితే నీకు 6 జబ్బులు ఫ్రీ రా అన్నాడు. నువ్వు ఒకటి తాగితే ఒకటి ఫ్రీ అని ఆడంటున్నాడు. తండ్రిగా ఇక సొలొమోను గారు అంటున్నారండి, దేవుడు సొలొమోను గారు అంటున్నారు. తాగిన ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఒరే అలా అనుకుని మోసపోయాను రా నేను, అలా అనుకుని దారి చెప్పాను రా. ఒరే నీకు చెప్తున్నాను విను. వాడు అలానే చెప్తాడు, ఒకడు కొంటే ఒకడు ఫ్రీ అంటాడు. నేను అంటున్నాను ఒకటి తాగితే నీకు 6 జబ్బులు ఫ్రీగా వస్తాయి. శ్రమ కావాలా? మందు ముట్టుకో. శ్రమ కావాలా? మందు ముట్టు. దుఃఖం కావాలా? మందు ముట్టు. దెబ్బలు కావాలా? మందు ముట్టు. జగడములు కావాలా? మందు ముట్టు. చింత కావాలా? మందు ముట్టు. ఎందుకు? నీ దృష్టి కోల్పోవాలా? నీ లివర్ పాడైపోవాలా? ఆరోగ్యం పాడైపోవాలా? నీ పరువు పోవాలా? ఆఖరి
ఆఖరికి నీ ప్రాణమే పోవాలా, అయితే మద్యం ముట్టు. ఇందులో సంతోషమా, ఇందులో ఆనందమా, అలా ఉందనుకుంటే అదే కంటిన్యూ చేసేవాడిని. ఎందుకు ఆపేశాను? కానీ ఈరోజు చూడండి, యువత మాత్రమేనా? అందరూ అందరూ బానిసైపోయారు. ఏమంటే మొన్నటి వరకు కేవలం మగవాళ్ళు మాత్రమే, ఇప్పుడు ఆడవాళ్ళు కూడా స్టార్ట్ చేశారండి బాబోయ్. ఏంటి, ఆడపిల్లలు కూడా ప్రారంభించేశారా? వీళ్ళు దింపట్లేదు, ఎత్తింది తాగెత్తున్నారు వాళ్ళు కూడా. ఏంటండి, వీళ్ళు కూడా లాక్డౌన్లో క్యూ, వీళ్ళ కోసం కూడా క్యూ. సినిమా దగ్గర పురుషులకు టికెట్లు బుకింగ్, స్త్రీలకు బుకింగ్ పోని అనుకున్నామండి. కానీ మద్యం షాపుల దగ్గర కూడా ఇది పురుషులకు క్యూలైనట. నెక్స్ట్, మన దేశం నిజంగా అభివృద్ధిలో దూసుకొని పోతుంది కదండి. బాగా దూసుకొని పోతుంది, నిజమే. మేము మాత్రం ఏం తక్కువ, మాకు అన్నిట్లో సమానమైన ఇదేనా? అయితే ఏంటండి ఇది? పాడైపోతున్నారు కదా కంప్లీట్గా. ఏముంది అందులో? ఏదో తాత్కాలికం అండి, ఏదో కాసేపు. కానీ అది లోపలికి వెళ్ళిన తర్వాత నిన్నుగా ఉండనివ్వకుండా నీ ఆరోగ్యంపై, ఆఖరికి నీ కుటుంబంపై ఎంతటి తీవ్రమైన ప్రభావాన్ని చూపించి నిన్ను నాశనానికి తీసుకుని వెళ్ళిపోతుందో అని ఇక్కడ చెప్పిన తర్వాత అందులో మరలా ఏదో సుఖం ఉందనుకుంటున్నావు, అందులో నెమ్మది ఎలా అనుకుంటున్నావు చెప్పు నువ్వు? దారి తప్పేశారట అందరూ. సొలొమోను ఆయన యవనంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలే. అంతే కదా, యవనంలో అన్ని అనుభవించి చివరి వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత, ఒరేయ్ మద్యం అన్న మాట ఎత్తకండి రా బాబు, మీకు ఒక దండవరా, వేస్ట్ రా అంటున్నాడు ఆయన. చదువు 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 అని దేవుణ్ణి వదిలేసి ఎందుకురా పిచ్చెక్కిపోతుంటారు మీరు? ఆఖరికి మీకు మిగిలినది ఏమీ ఉండదురా. ఆఖరికి మీరు మెంటలెక్కి తిరగాలరా రోడ్ల పైన, ఏముండదు. నేను చెప్తున్నాను కదా, దేవుడిలో ఉన్న నెమ్మది, దేవుడిలో ఉన్న శాంతి, దేవునిలో వాక్యములో ఉన్నంత ప్రశాంతత నీకు ఎక్కడ ఉంటుంది చెప్పు? ఇదేనండి. ఏమండి, 2 అయిపోయినాయి. ఇక 3 దగ్గరికి వద్దామా? అంటే మత్స్యములో లేదు, జ్ఞానంలో లేదు, చదువులో లేదు. పోనీ ఈ రెండింటి కూడా పక్కన పెట్టేసి మళ్ళీ ట్రై చేశాడట. మళ్ళీ ఎందులో ఉంది, రెండిట్లో నాకు దొరకలేదు నెమ్మది, రెండిట్లో నాకు దొరకలేదు శాంతి అని 3ది ట్రై చేశాడు. 3ది ఎందులో ట్రై చేశాడు తెలుసా? ఆస్తిలో ఉంటుందేమో, ధనాన్ని సంపాదించి. చాలామంది అంటున్నారు కదండి, అబ్బా ఏమైనా కానీ ఏం వెళ్తామంటే సైకిల్ మీద, బైక్ ఉంటే బాగుండు. బైక్ వచ్చిన తర్వాత అందరితో ఆగుతావా? ఏం వెళ్తామండి ఈ ఎండలకు బైక్ మీద, కారు ఉంటే బాగుండు. కారు వచ్చిన తర్వాత, అబ్బా ఆ కారు అయితే బాగుండేదండి, ఈ కారు అయితే బాగుండేదండి. ఏమీ లేనప్పుడు కిరాయింట్లో ఉన్నప్పుడు ఏదో ఒక గుడిసైనా సొంతది ఉంటే బాగుండు అనుకుంటాం. గుడిసెలో ఉంటూ ఆయన చూస్తుంటాం, ఆడు చూసిన ఫ్లోర్ మీద ఫ్లోరు, మనం ఇంటి గుడిసె. కనీసం మనకు ఒక రేకులు ఉంటే బాగుండు కదా. రేకులు అది అయిపోయిన తర్వాత స్లాబ్ అయిన తర్వాత ఇంకోటి. తృప్తి లేదా నీకు? ఉండదా నీకు? తృప్తి లేని మనిషి నెమ్మది ఉండదు. అలా అని అక్కడ 10 అంతస్తులు వేసి ఆడ నెమ్మదిగా ఉన్నాడు అనుకుంటున్నారా? ఆడు నెమ్మదిగా ఉన్నాడు. ఆడెక్కడ ఉంటాడండి? అసలు సొలొమోను గారి ఆస్తి వివరాలు చెప్తాను ఇప్పుడు. సొలొమోను గారి ఆస్తి వివరాలు ఇప్పుడు చూస్తే, ఇంత ఆస్తిపరుడైన సొలొమోను గారికి ఆయనకి నెమ్మది ఉందంటే వీళ్ళకు ఉందని మీరు అనుకోవాలి. మీకు అర్థమైందా? సొలొమోను గారికి ఇంత ఆస్తి ఉన్నప్పుడు ఆయనకు నెమ్మది ఉందనుకుంటే, ఈరోజు ఆస్తులు ఆయన కంటే ఎక్కువ ఎవరికి ఉండకపోవచ్చు. అంత ఆస్తున్నోడికే నెమ్మది లేనప్పుడు, వాటి వలన ఆయనకే సంతోషం లేనప్పుడు, ఇప్పుడు ఉన్న వీళ్ళందరూ నెమ్మదిగా ఉన్నారని మీరు ఎలా అనుకుంటారు చెప్పండి? పొరపాటున అనుకోకండి. ఏమండి, ఆస్తుల్లో ఉండదండి ఆనందం, ఆస్తుల్లో ఉండదు, డబ్బులో ఉండదు. మీరు డబ్బు గురించి, ఆస్తుల గురించి, అంతస్తుల గురించి, ఐశ్వర్యం గురించి, వీటి గురించి అస్సలు మీరు ఆలోచించకండి, అస్సలు ఆలోచించకండి. ఈయన చెప్తాడు, చూస్తారా తర్వాత మాటలు ఏమంటున్నాడు? చదవండి. 4వ వచనం. నేను గొప్ప పనులు చెయ్యబూనుకుంటుని, నా కొరకు ఇండ్లువా? చూడ ప్లూరల్ ఉంది అక్కడ, సింగులర్ కాదు. నా కొరకు నేను ఇల్లు. మనమైతే ఏమనుకుంటామండి, ఇల్లుతో ఆగిపోతాం. కానీ అయ్యగారు అలా కాదు. మరి ఆయన, నేను నా కొరకు ఇండ్లు కట్టించుకొని, మళ్ళీ ఇండ్లు ఒకటే ఉంటే సరిపోద్దా? ఇంటి ముందు మరలా ఏంటి ఉండాలి? ఇంటి ముందు మళ్ళీ పెద్ద తోట ఉండాలి. ఈ మధ్యకాలంలో నుండి మన వాళ్ళకి ఒక రకమైన అలవాటు అయిపోయాయి. ఇల్లు కట్టుకోవాలి, ఇంటి ముందు మొక్కలు పెంచుకోవాలి. మొక్కల్లో 10 రూపాయల మొక్కలు, 1,00,000 రూపాయల మొక్కల వరకు కూడా పెట్టుకునే వాళ్ళు నా స్టేటస్. ఇవి ఒకవైపు అయితే, ఇంకొకటి కొత్త
పెంపకం ఒక అలవాటు అయిపోయింది ఈ మధ్యకాలంలో. వీళ్ళ పిల్లల్ని పెంచుకోవడం చేత కాదు కానీ కుక్క పిల్లలు తెచ్చి పెంచుకుంటున్నారు ఈ మధ్యకాలంలో. చూసారా? వాళ్ళ కుక్కను పెంచుకుంటున్నారు, వీళ్ళు కుక్కను పెంచుకుంటున్నారు, ఇంటి వెనక కుక్కను పెంచుకుంటున్నారు. మన కుక్కను పెంచుకోకపోతే మన ప్రెస్టేజ్ ఎక్కడ తగ్గిపోద్దో చూసారా? కనుక మనతో మన పిల్లలు ఉన్నా లేకపోయినా కుక్క పిల్ల మాత్రం ఏమండి, వీళ్ళ పిల్లల్ని ఏమి చేయబట్టుకుంటారో కుక్క పిల్లలను ఎతికెక్కించుకుంటారు. విచిత్రం అండి. ఏం అర్థం అవ్వట్లేదు అసలు. ఎటు వెళ్ళిపోతున్నారో, ఏం జరుగుతుందో సమాజంలో మీరు చూస్తున్నారా? ఎంత పిచ్చితనం. కాకపోతే ఏంటంటే కుక్క పిల్లలు సంకన పెట్టుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతుంటుంది, కొడుకునేవి చేయబట్టుకొని తీసుకెళ్ళిపోతుంటుంది. నీ ప్రేమ సల్లగుండా దానికి ఇంజక్షన్ వేస్తుంటే ఓ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఒక వీడియో చూసి వేడి చేస్తుంటుంది. ఈ పిచ్చా మెంటల్ ఎక్కిందా ఏమైనా? ఏంటంటే ఇలా అయిపోయారు అందరూ. అంటే ప్రెస్టీజ్ అండి అంతా కూడా. ఏంటంటే ఒక రకమైనటువంటి ఉన్మాదంలోనికి వెళ్ళిపోయారు అంతే. ఇంకా చూడండి అక్కడ ఏమంటున్నాడు ఆయన, ఇండ్లు కట్టుకొని నెక్స్ట్ నా కొరకు తోటలు, తోట కాదు మరలా ఆయన. అబ్బో మరి చాలా గొప్పోడు కదండి ఆయన. అందుకే నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో అన్ని సకల విధములైన, అంటే ఏదేను తోటలో దేవుడు ఎలా పెట్టాడో అలాంటి ఏదేను వనమును మరలా నా కళ్ళ ముందును సృష్టించుకోవాలి. సకల విధములైన ఫలవృక్షములను నాటించాడట. మీరెన్ని నాటుకున్నారు చెప్పండి? మీరేంటండి? మనకేంటండి? మనకు ఉండడానికే సరిగ్గా లేదు. ఇక మొక్కలు పెట్టుకొని తోట పెట్టుకొని అన్ని పండ్లు తెచ్చి పెట్టుకుని అంత ఎవరికుండా చెప్పండి? ప్రపంచంలో ఎవరికి ఉందండి? నాకు అర్థం. ప్రపంచంలో ఎవరున్నారు చెప్పండి? అందుకే ప్రపంచ కుబేరుడు అంటేనండి ఇప్పటి వరకు ఈయనను మించిన కుబేరుడు ఎవడు? సొలొమోనును మించిన ఐశ్వర్యవంతుడు, సొలొమోనును మించిన ధనవంతుడు ఎవరు లేరు. మీరు ఎవరి గురించి మాట్లాడుకున్నా ఈయన తర్వాతనే. ఈయనకి ఏమున్నాయో రాసుకోండి, వీళ్ళకి ఏమున్నాయో చూసుకోండి. అప్పుడు ఈయన ముందు ఎవరు పనికిరారు. అంత గొప్పడండి. ఎందుకయ్యా ఇల్లు సంపాదించుకున్నావంటే నాకు సంతోషం, నా సంతోషం కోసం ఇల్లు కట్టుకుంటున్నాను, నా సంతోషం కోసం వనాలను, నా సంతోషం కోసం సకల విధములైన ఫలవృక్షములను, నా ఆనందం కోసం సమస్తాన్ని అంటున్నాడు అంతే. మళ్ళీ ఇవన్నీ కూడా మరి ఏమంటే మొక్కలు పెరగాలి, తోట పండ్లు ఇవన్నీ రావాలి అని అంటే నీళ్లు ఎవడు పోతాడు? ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు? అందుకే వీటన్నిటి కోసం మళ్ళీ చెరువులే తవ్వించాడంటే ఏకంగా. చూసారా? మనమైతే చిన్న బోర్ వేసుకుంటాం. మీరు ఏమైనా చెరువు తవ్వించుకున్నారా దానికోసం? అనిల్ అంబానీని అడగని చెరువు అని తవ్వించుకున్నాడు ఆయన? లేదండి. కానీ ఈయన మాత్రం ఏం చేశాడట? తోటలకు నీళ్ళ కోసం అని చెప్పి కంప్లీట్గా చెరువులే తొలిపించేశాడట ప్రత్యేకంగా. ఏంటండి ఎంత ఐశ్వర్యవంతుడు కదా. ఎందుకయ్యా అంటే నాకు జ్ఞానంలో నాకు ఆనందం దొరకలేదురా బాబు, జ్ఞానంలో నాకు సంతోషం దొరకలేదు. పోనీ మద్యంలో దొరుకుతుందేమో అనుకున్నాను, మత్తు పదార్థంలో, అక్కడ కూడా నాకు సంతోషం దొరకలేదు. పోనీ నెక్స్ట్ ఏంటంటే డబ్బు సంపాదించుకుందాం, ధనాన్ని సంపాదించేద్దాం. కొంతమంది అదే పిచ్చిగా ఉంటుంటారండి. డబ్బు సంపాదించడం కోసం, ధనాన్ని సంపాదించుకోవడం కోసం ఆరోగ్యాన్ని పక్కన పెట్టి, భార్యను పట్టించుకోకుండా, పిల్లల్ని పట్టించుకోకుండా ఏమండి ఒకటే 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 ఏంటంటే డబ్బు. అన్నీ వదిలేస్తారు, అన్నీ పక్కన పెడతారు. లక్ష్యం ఏంటంటే డబ్బు సంపాదించుకోవాలి. ఎందుకంటే సమాజంలో కూడా డబ్బున్నవాడికే గౌరవం, డబ్బున్నవాడికే విలువ కదా అని. డబ్బున్నవాడికి కాదు, వ్యక్తిత్వం ఉన్నవాడికే విలువ. తెలుసా? డబ్బున్నవాడికి కాదు, వ్యక్తిత్వం ఉండాలి, విలువలు ఉండాలి. విలువలు లేకుండా, వ్యక్తిత్వం లేకుండా నీ దగ్గర ఎంత డబ్బు ఉంటే ఏంటి? ఏ విషయం తెలుసా? నీకు కాదు వాళ్ళు ఇచ్చే గౌరవం, నీ దగ్గర ఉన్న డబ్బుకు ఆ సంగతి మర్చిపోతున్నావు. వాళ్ళు నీకు నమస్కారం పెడుతున్నారు, నువ్వు అనుకుంటున్నావు. కాదు కాదు కాదు, నీ వెనకాలన్నా డబ్బుకు పెడుతున్నారు వాళ్ళు. నువ్వు వచ్చావని లేవట్లే వాళ్ళు, నువ్వు వచ్చావని లేవడం లేదు వాళ్ళు. నీతో పాటు వెనకాల కరెన్సీ కట్టలు వస్తున్నాయి, లేచి నిలబడుతున్నారు. పాపం ఈ అమాయకులు గుర్తించలేకపోతున్నారు. అందుకే నన్ను చూసే అంటే బాగా ఉంది కనుక అనుకుంటున్నారు. కాదు కాదు కాదు, డబ్బుల కోసం. ఇది కాదండి. పాపం అయిన సొలొమోను గారు అన్ని 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 అన్నీ సంపాదించేసుకున్నాడు. కానీ ఆయన చివరికి ఏమన్నాడు చూస్తారా? 4వ అధ్యాయం, అదే 4వ అధ్యాయం 8వ వచనం చూస్తారా? 7, 8. నేను ఆలోచింపగా 4వ అధ్యాయం 7వ వచనం, నేను ఆలోచింపగా వ్యర్థమైన మరి ఒకటి సూర్యుడి క్రింద నాకు కనబడెను. ఒంటరిగా నున్న ఒకడు గలడు. ఏమన్నా ఒంటరిగా ఉన్నాడు ఒకడు ఉన్నాడట. ఆడికి జతగాడెవడు లేడట. జతగాడు లేడట. ఇక కుమారుడు కూడా ఉండడు, కుమారుడు కూడా లేడు, సహోదరుడు కూడా లేడు. అయినను
ఎడతెగ కష్టపడుతున్నాడు. ఎందుకురా ఈ కష్టం? డబ్బు. చూసారా, ఎవ్వడు లేడండి ఆడికి, అయినా కష్టపడతాడు, అయినా సంపాదిస్తుంటాడు. ఎందుకురా సంపాదన, ఎందుకురా కష్టం అంటే డబ్బు, ధనం. ఎందుకు ధనం, ఎందుకు డబ్బు? సంతోషం అందులోనే ఉంది, అక్కడే ఉంది, అక్కడే ఉంది అనుకుంటున్నాడు. చెప్తున్నాడు ఆయన సొలొమోను గారు. చదవండి. ఆదితే అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు, అతని సుఖము అన్నది ఎరుగక నిమిత్తము ఎవరి నిమిత్తమైతే కష్టపడుచున్నానని అనుకొనును, ఇదియు వ్యర్థమైన బహుచింత కలుగును అన్నాడు. 5వ అధ్యాయం చూస్తారా, అదే అధ్యాయం ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10లో ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత అస్సలు తృప్తి పొందడు. ఏమంటే ఒక విషయం చెప్తాను, మనలో మనం ఎవరికైనా కానీ డబ్బు ఉన్నంత నాకు సరిపోతా అంటారా? ఎంత ఉన్నోడికైనా చాలు అని అంటాడు చెప్పండి. ఏమండి 100 రూపాయలు ఉన్నోడు కావాలంటాడు, 1,00,000 రూపాయలు ఉన్నోడు కూడా ఇంకా ఇటు 100 ఉన్నోడికి కావాలంటాడు, 1,00,000 ఉన్నవాడికైనా కావాలట, 1,00,000 ఉన్నవాడికి కావాలి, కోట్లు ఉన్నవాడికి కూడా కావాలి. అంటే అసలు డబ్బు అని వలన అసలు మనిషి తృప్తి చెందడా? ద్రవ్యము చేత ఎవడును తృప్తి పొందడు చెప్తున్నాడు ఆయనే ముందుగానే. ధన సమృద్ధిని అపేక్షించేవాడు దాని చేత తృప్తి నొందడు, ఇది కూడా వేస్ట్. చంపుకోండి అన్నాడు, వేస్ట్. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించేవారు ఎక్కువ అవుదురు. కన్నులారా చూచుటయేగాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనము ఏమిటి? కష్టజీవులు కొద్దిగా తినను, ఎక్కువగా తినను, సుఖమైన నిద్రపోతారు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత, అంటే పాప సొలొమోను గారికి కూడా నిద్ర లేదన్నమాట. అంతే కదండి, ఆయన అనుభవంతో చెప్తున్నారు. వ్యర్థం అనేసాడు కదా. ఏంటి? అనేకమైన ఇండ్లు కట్టించుకొని, అనేకమైన వనములను, అనేకమైన ద్రాక్ష తోటలు, అనేక రకాల ఫలాల వృక్షాలను వాటన్నిటిని ఏమంటే తడపడానికి చెరువులను తప్పించుకొని, ఎంత సంపాదించుకొని, వెండిని బంగారమును కూడా తన కోసం సంపాదించుకొని నాకు రాయబడుతుంది. ఏంటి ఇన్ని సంపాదించుకున్నాడు, ఆఖరికి అంటున్నాడంటే వీటి వలన కూడా నాకు తృప్తి లేదు. అంటే బంగారం వలన తృప్తా, వెండి వలన తృప్తి కలుగుతుందా? ధనం వలన మనిషికి తృప్తి అంటే వీటిలో దేని వలన కూడా మనిషికి తృప్తి లేదు. కానీ వేటి వలన తృప్తి కలగదని దేవుడు సొలొమోను ద్వారా పలికించాడో, ఈరోజు యువత కానీ ఎవరైనా కానీ వాటి కోసమే పరుగులు పెడుతున్నారా లేదా చెప్పండి? వాటి వెనకాల పరిగెత్తుతున్నారా లేదా చెప్పండి? ఏది వద్దన్నాడో వాటి కోసమే, ఎందులో లేదు వాటి కోసమే ఈరోజు పరిగెత్తుతున్నారు అని అంటే వీరు గురి తప్పిన వారు కాదా? మార్గం తప్పిన వారు కాదా? లక్ష్యాన్ని మర్చిపోయిన వారు కారంటారా చెప్పండి? ఏమండి ఇంతటితో అయిపోయాడా? ఇందులో కూడా అన్ని తృప్తి కలగలేదట. ఇప్పటికి ఎన్ని అయిపోయినాయి అండి? 3 చూసారా? ఒకటి వచ్చేసేమో జ్ఞానం సంపాదించుకుందాం అనుకున్నాడు, 2 ద్రాక్షారసం మత్తు పదార్థాల వల్ల ఆనందం పొందుకుందాం అనుకున్నాడు, అందులో కూడా దొరకలేదట ఆనందం. నెక్స్ట్ ఏం చేశాడు? సంపాదించుకుందాం అనుకున్నాడు, ఇందులో కూడా తృప్తి కలగలేదట. 4వది ఏమనుకున్నాడు తెలుసా? కానీ ఏమున్నాయి మనిషికి సంతోషం కావాలి, నెమ్మది కావాలంటే ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఏది అవ్వదు అనుకున్నాడు. అంత ఆఖరికి ఏం కావాలి? ఎంటర్టైన్మెంట్. అప్పుడప్పుడు చూడండి, మీకు మనసు బాగోలేనప్పుడు అప్పుడప్పుడు కొంత సలహా ఇస్తుంటారు, మరి నీ మనసు బాగోలేకపోతే నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతే ఒకసారి జబర్దస్త్ చూడరా, ఒకసారి జబర్దస్త్ చూడు. ఇదిగో అదిరిందట, బాగా అదిరింది, ఆడికి అదిరింది, చూడు ఒకసారి అంటారు. అంటే అదిరింది, జబర్దస్త్, సీరియళ్ళు, ఇటు వీటిలో వెతుక్కుంటున్నావా నెమ్మది? వీటిలో ఉందనుకుంటున్నావా తృప్తి? ఎంటర్టైన్మెంట్ అండి, వినోద కార్యక్రమాలు. ఏమంటే సినిమాలలో, సీరియల్స్లో, ఆటల్లో లేదా ఇటువంటి కార్యక్రమాలలో మనిషి తృప్తి ఉందనుకొని, సంతోషం ఉందనుకొని, ఆనందం ఉందనుకొని అటువైపుగా వెళ్ళిపోతున్నాడు. ఒక విషయం చెప్పమంటారా? మనమైతే ప్రోగ్రాము చూడాలి. విచిత్రం ఏంటంటే సొలొమోను గారు ఆయన చేసిన పని ఏంటో తెలుసు? ఆయన చూడటం కాదు, ఆయన ఏర్పాటు చేయించుకునేవాడు. ఆయన మనం ఎవడైనా ఏర్పాటు చేస్తే, ఎవడైనా ప్లే చేస్తే, ఎవడైనా అప్లోడ్ చేస్తే అది మనం చూసుకొని తృప్తి పొందాలనుకుంటాం. కానీ సొలొమోను గారు ఆ టైపు కాదు. కొంతమంది గొప్ప వాళ్ళు చూడండి, వాళ్ళ పెళ్ళిళ్ళకి కానీ ఇంట్లో ఫంక్షన్లకు కానీ ఆ జబర్దస్త్లో ఎవరైతే స్టేజ్ మీద వాళ్ళు యాక్ట్ చేస్తుంటారో డైరెక్ట్గా ట్రూప్ని దింపేస్తారు అక్కడ ఏకంగా. ఎందుకు? వీళ్ళకున్నటువంటి ఆ స్థాయి అలాంటిది. ఇక్కడ సొలొమోను గారు కూడా చేసిన పని ఏంటో తెలుసా?
ఆయనకు మనసు బాగోలేదని, ఆయనకు సంతోషం లేదని, నెమ్మది లేదని ఏకంగా దేశంలో ఆ రోజు ఎవరెవరైతే ప్రముఖ గాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి కచేరీ కార్యక్రమం ఏర్పాటు చేసేవాడట. ఎంటర్టైన్మెంట్. ఎందుకు? ఇలా చేస్తేనైనా చూద్దాం, తృప్తి కలుగుతుందేమో, నాకు సంతోషం కలుగుతుందేమోనని. నెక్స్ట్ అదేనండి ఎంటర్టైన్మెంట్. చూస్తారా? తర్వాత 4వ అధ్యాయంలో అదే వచనం అండి, అదే వచనాన్ని మీరు చూడగలిగితే 8వ వచనంలో, నేను 2వ మాట 8వ వచనంలో, నేను గాయకురాండ్రను మనుషులు ఇచ్చయించు సంపదలను సంపాదించుకొని, 4 అంటే గాయకురాండ్రను పిలిపించుకొని వాళ్ళు పాట పాడుతున్నప్పుడు ఆ పాటను వింటూ తన్మయత్వం చెంది ఆ బాధలు ఆ కష్టాలు మరిచిపోయి నెమ్మది శాంతి పొందుకుందాం అనుకుని అనేక మార్లు ప్రముఖ సింగర్స్ని పిలిపించుకున్నాడట. ఆయన ప్రముఖ గాయకులు పిలిపించాడట. పిలిపించి అతిపెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేవాడట. ఎవరు? నువ్వేం చేసావు, నేనేం చేశాను, మనమేం చేసాం చెప్పండి? ఎవడైనా చేతిపోయి చూడటం తప్ప మనం చేయించేంత మనకు ఉందంటారా? లేదు. కానీ ఆయన చాలా గొప్పగా ఏర్పాటు చేసేవాడటండి. కానీ అందులో కూడా ఆయనకు తృప్తి లేదా? అందులో కూడా ఆయనకు తృప్తి లేదటండి. అంటే ఆయన నెమ్మది కోసం, సుఖం కోసం, సంతోషం కోసం ఎక్కడెక్కడ వెతుకుతున్నాడు చూడండి. యవ్వనంలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడ వెతికాడు. చదువులో వెతికాడు, లేదు నెమ్మది. మత్తు పదార్థాల్లో వెతికాడు, లేదు నెమ్మది. సంపాదనలో వెతికాడు, దొరకలేదు నెమ్మది. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్, వినోద కార్యక్రమాల వలన జరుగుతుందేమో, ఇందులో ఏమైనా ఉంటుందేమో అని ఇది కూడా ఏర్పాటు చేసిన, ఇందులో కూడా ఆయనకు నెమ్మది లేదటండి. ఇక చివరగా ఇంకా 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 ఆలోచించి ఏం చేస్తే బాగుంది, ఎక్కడ దొరుకుతుంది అనుకున్నాడు. అంతేనండి. ఇక ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఒక్కలుంటే ఏం సరిపోద్ది, పక్కన భార్యలుగా ఎంతమందినని పెట్టుకుంటే అయిపోలేదా అనుకున్నాడు. అంతే అనుకొని 700 పెళ్ళి చేసుకున్నాడండి. 700 మంది భార్యలు తెచ్చుకున్నాడు. వీళ్ళు సరిపోలేదని మరలా 300 మంది ఉపపత్నులను ఉంచుకున్నాడండి ఆయన. బైబిల్ అలానే ఉందండి, బైబిల్ అలానే ఉంది. అంటే 700 మందిని చేసుకోవటం, 300 మందిని పెట్టుకోవటం. మొత్తం 700 3 కలిపితే మొత్తం రౌండ్ ఫిగర్ ఎంత చూసారు? మొత్తం రౌండ్ ఫిగర్ అనమాట. మొత్తానికైతే 1000 అయిపోయిందండి. ఒకసారి చూస్తారా? ఎందుకయ్యా అంటే మోహం, కామం. ఆయన గురించి దేవుడు ఎలా రాయించాడో తెలుసా? మోహించి అంటాడు, కామించి అంటాడు. ప్రేమతో కాదు, ప్రేమతో కానే కాదండి. ఏమండి ప్రేమ అని చాలామంది బయట చెప్తుంటారు. ప్రేమ పోడ. ఏమండి ఆ పదం అలా వాడేస్తుంటారు అంతే. మీరు ప్రేమ అనుకోకండి యవనస్తుల పిల్లలు. మీరు ఎవరైనా కానీ ఐ లవ్ అని కానీ ప్రేమ అని కానీ నిజంగా ప్రేమ, ప్రాణం ఇచ్చే ప్రేమ కదా, ప్రాణం తీసే ప్రేమ. అది తెలుసు కదండి. ప్రేమ కోసం అండి ఈ మధ్యకాలంలో ఒక ఆయన మాట్లాడుతూ మంచి మాట చెప్పాడు, ఒక కవి. ప్రేమ అనేది ఒక కళట. జాగ్రత్తగా వినండి. చూసారా? ప్రేమ గురించి చెప్పేసరికి ఎంత అలర్ట్ అయిపోతున్నారా? ప్రేమట కళట, చిక్కితే అది ఒక వలట. ప్రేమ ఒక కళ, చిక్కితే వల. సాగుతుంది నావల. బాగుందా? సాగుతుంది నావల, పరిగెత్తుతుంది లేడిలా, ఆ తర్వాత పారిపోతుంది కాకిలా, మిగిలిపోతావు ఏకాకిలా. ఇదే ప్రేమ అంటే ఆఖరికి నీ పరిస్థితి ఏంటంటే ఒంటరివాడు అయిపోతావు. ఆ తర్వాత ఏకాకిగా మిగిలిపోగానే అమ్మాయిని చూస్తే అమ్మాయి పోయి ఎక్కడుందంటే సెల్ టవర్ ఎక్కింది. అమ్మ టవర్ ఎందుకు ఎక్కావు అన్నను మోసం చేశాడు. ఆయన తీసుకొస్తే దిగుతాను, ఆయన తీసుకురాకపోతే దూకుతాను. దిగమంటారు దూకమంటారు, చాయిస్ మీకే అంటాను అంతే. ఇక ఆయన తీసుకొస్తేనట దిగుతుందట, ఆయన తీసుకురాకపోతే ఏం చేసేదట? ప్రేమించేటప్పుడు వీళ్ళందరికీ చెప్పి ప్రేమించావా? ప్రేమించేటప్పుడు ఇలా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే ప్రేమించావా? ప్రేమించేటప్పుడు మాత్రం సీక్రెట్. ఇప్పుడు వాడు పారిపోయేసరికి మాత్రం అంత పబ్లికా? ఇది ప్రేమనా? ఏమండి తెలుసు కదా, దాని గురించి ఎక్కువగా నేను చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే లేడీలా నావలా అంటే ప్రారంభంలో బాగానే ఉంటుంది.
ఆ తర్వాతనే మొత్తానికి అంత ముందేమో ఏమంటాడు, చూడకపోతే అసలు నువ్వు కనబడకపోతే కదా. లేడీలా అంటే చాలా స్పీడ్గా ఉంటుంది, లేడీ అంటే చాలా స్పీడ్గా ఉంటుంది కదా. చాలా ప్రేమలో చాలా స్పీడ్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే వాళ్ళ మాట ఎలా ఉంటాయంటే, ఏయ్ అసలు ఏ చూసి నువ్వే కనపడుతున్నావు అబ్బా, నాకు పుస్తకం తెరిస్తే అక్షరాలు కనిపించట్లే, నువ్వే కనపడుతున్నావు నాకు అంటే ఇది ఏంటనమాట, చాలా స్పీడ్లో ఉందన్నమాట లవ్. లేడీలా పరిగెత్తుతుందన్నమాట ఇది. మరి ఆడేమంటాడు, వేరే వాళ్ళు కనబడుతున్నట్టు బాగుంటుందా? నాకు కూడా సేమ్ ఫీలింగ్ తెలుసా. నేను పుస్తకం తీసి నాకు అక్షరాలు కనిపించట్లేదు, నువ్వే కనబడుతున్నావు ఇందులో. ఊరు నీ ప్రేమ చల్లకుండా ఇది ప్రేమ. ఆ తర్వాత ఏమైపోతాడు, కాకిలా ఎగిరిపోతాడు అనమాట. అది విషయం, కాకిలా ఎగిరిపోతాడు. అప్పుడు అమ్మాయి ఏమైపోతుంది, ఏ కాకిలా మిగిలిపోద్ది. మరి ఏ కాకిలా మిగిలి అమ్మాయి ఏం చేయాలి, టవర్ ఎక్కాలి. మీరు వాడిని మోసం చేసిన వాడిని తీసుకొచ్చి పెళ్లి చేస్తారంటేనే దిగుతాను, లేదంటేనేమో దూకుతాను. ఈ ప్రేమలా ఏమండి వీటిని మీరు నమ్ముతున్నారు చెప్పండి? పొరపాటున ప్రేమ అనేటువంటి ఆ మాట ప్రత్యేకించి యవన ప్రాయంలో ఉన్న మీ మాటల్లో వినిపించిందా, అది కనిపించిందా, మీ జీవితాలను మీరే చేజేతులారా అపవాదికి మీరు అప్పగించుకున్న వాళ్ళు అవుతారు. దయచేసి వినండి, నా మాట కాదు, సొలొమోను గారి మాట, నా మాట కాదు, దేవుని మాట. ప్రేమ ప్రేమ అని ప్రేమ పేరుతో జరిగిన అనర్థాలు చాలా ఇప్పటికీ సమాజంలో. ఎంతమంది కన్న ఈ విచిత్రం ఏంటండి, అసలు కన్నవాడెవడు జ్ఞాపకం ఉండడు వీడికి, కన్న వీళ్ళెవ్వరూ జ్ఞాపకం ఉండరు. 20 రోజుల క్రితమో సంవత్సరం క్రితమో పరిచయమైన అమ్మాయి కోసం అబ్బాయి కోసం కన్న వాళ్ళను కూడా విడిచిపెట్టి వదిలేసి వెళ్ళిపోతున్న పిల్లలు చూస్తే అది ప్రేమ అవుతుందా చెప్పండి? అది ప్రేమ అండి, అది తప్పు. మీ కన్నవారి కంట్లో నీళ్లు తెప్పిస్తున్నారు, వాళ్ళ కంట్లో నీళ్లు రాలుతున్నాయి అని అంటే దానికి ప్రతిఫలం మీరు అనుభవించక తప్పదు. అది ఎవరైనా కానివ్వండి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. నవమాసాలు మోసిన వారు కదా, కన్నవారు కదా, పెంచినవారు కదా, మీ ప్రాణాల కోసం వాళ్ళ ప్రాణాల కదా అడ్డేశారు. ఈరోజు నిన్న కాక మొన్న పరిచయమైన వీళ్ళ కోసం మీ ప్రాణాలు పోగొట్టుకుంటారా? మీకోసం ప్రాణాలను ఇచ్చి మిమ్ములు పెంచినటువంటి మీ తల్లిదండ్రులు ఏమైపోయారు చెప్పండి? తప్పు చేస్తున్నారు కదా. దయచేసి ప్రేమ అనే ఈ మత్తులో ఈ మాయలోకి మీరు పడిపోకండి. ఎవరిని ప్రేమించొద్దు, దేవుని ప్రేమించండి. ఎందుకంటే వాడు ఎవడు నిన్ను ప్రేమించినా నువ్వు అందంగా ఉన్నావని ప్రేమించాడు తప్ప నీ పనులు బయటకు వస్తే ప్రేమించమని చూద్దాం. ఒక కన్నుడు ఒక కన్ను చూడలేక అప్పుడు ప్రేమించమని చూద్దాం. నీ రంగుని చూసి ప్రేమించమని చూద్దాం. నీ తెలుపుగా ఉన్నావు కనుక ప్రేమించాడు. ఇలా ఎంతమంది నేను చెప్పండి. నీ అందం చూసో, నీ చదువు చూసో, నీ వెనకాల ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ని చూసో, ఆస్తులు చూసో ప్రేమించే వీళ్ళు ఒక ప్రేమికులా? నిజమైన ప్రేమికుడు ఎవరో తెలుసా? నీ కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు. నీ రంగు చూడలేదు, నువ్వు ఎలా ఉన్నావో చూడలేదు, నీ ఆస్తి చూడలేదు, నీ కులం చూడలేదు, నువ్వెవరో చూడలేదు, నీ కోసం ప్రాణమే ఇచ్చేసాడు ఆయన. ఆయన్ని ప్రేమించడం చేత కాక నిన్న మొన్న వచ్చి పువ్వు పట్టి తీసుకొచ్చి చేతిలో పెడితే ఐ లవ్ యూ అనగానే పడిపోతావు వీడి ప్రేమలో. ఆడొక ప్రేమికుడు, ఒక ప్రేయసివి, ఇద్దరు కామాంధులు తప్ప ప్రేయసి ప్రేమికులు కాదు మీరు. ప్రేమికులు అంటే ప్రాణమిచ్చిన వాడిని ప్రేమించేవాడు నిజమైన ప్రేమికుడు అవుతాడు. నీకోసం ఎవరే ప్రాణం ఇచ్చారు? ఈరోజు ప్రేమించలేదని చెప్పి గొంతుతో ఏమన్నా కత్తితో గొంతుకొచ్చిన వాళ్ళని చూడట్లేదా? యాసిడ్కి వచ్చిన వాళ్ళని చూడట్లేదా? తల్లిదండ్రులు కూడా చంపేసి వెళ్ళిపోయిన వాళ్ళు మనం చూడట్లేదా? వీళ్ళంతా ప్రేమికులా వీళ్ళు? అసలు ప్రేమ అన్న మాటకు అర్థం తెలుసా వీళ్ళకు? కనుక మళ్ళా సీరియస్గా చెప్తున్నాను, ఎవరైనా ప్రేమ 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 అనేటువంటి ఆ మాట మీ నోట అసలు వినపడకూడదు. ప్రేమ అనే మాటకు అర్థం తెలియదు. ప్రేమ ఎంతో పవిత్రమైన పదం అది బైబిల్లో. బైబిల్ సారాంశం అంతా ప్రేమలో ఉంది. బైబిల్ సారాంశమే ప్రేమ. బైబిల్ అంతా కూడా ప్రేమ గురించి చెబితే బైబిల్లో ఉన్న ప్రేమ వేరు. ఈ పదాన్ని తీసుకొని వీళ్ళు లోకంలో కామానికి వాడి ప్రేమ పేరుతో ఎంత అన్యాయం చేస్తారా దేవుడికి? క్రీస్తు కంటే దేవుడి కంటే ఎవరండి మనల్ని ఎక్కువ ప్రేమించారు? క్రీస్తుని ప్రేమించండి, ప్రాణం ఇచ్చినవాడు. తండ్రి దేవుని ప్రేమించండి, నేను తల్లి గర్భం నిలబెట్టినవాడు. సొలొమోను చెబుతున్న మాటలు 700 మంది, 300 మంది, మొత్తంగా 1000 మంది. ఏం చేశాడు ఆఖరికి? ఆఖరికి ఏమైపోయి చూస్తారా? రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం
ప్రారంభం. మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సీదోనీలు, హిత్తీలు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు కనుక వారితో సహవాసం చేయదు, వారితో అసలు మీరు ఫ్రెండ్షిప్ చేయకూడదు అన్నాడు. అలానే వారిని కూడా మీతో చేయనివ్వకూడదు అనేసాడు. అయితే రాజును సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనులు ఇంకా అనేక మంది పరస్త్రీలు మోహించి, ప్రేమించి కాదండోయ్, అబ్బోయిన ప్రేమికుడేం కాదు, సొలొమోను గారు ప్రేమికుడు కాదు. దేవుడు యథార్థంగా దేవుడు చెప్తే ఇలానే ఉంటాడు. దావీదు ఇష్టానుసారుడే మనుషుడే, కానీ బత్షెబతో చేసింది ఏంటయ్యా అన్నాడా? నువ్వు నాకు ఇష్టానుసారుడివే, అలా నీ తప్పును నేను కప్పి పెట్టడం లేదు, ఓపెన్ చేసేసాడు. ఇక్కడ సొలొమోను ప్రేమికుడు అని చెప్పలేదు. సొలొమోను గురించి రాయిస్తూ దేవుడు ఆయన పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడే, అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంతమంది అండి, కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు, చూసారా, వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులు కలిగి ఉన్న అతని భార్యలు అతని హృదయమును కంప్లీట్గా తిప్పేశారు. ఒకరైతేనే తిప్పేస్తుంటే 1000 మంది తిప్పరా? ఒక్కరితో తిరిగిపోతున్నారే, 1000 మంది చుట్టూ చేరిపోతే ఏమైపోవాలి చెప్పండి? ఒక్కడు బలి పశువు కాకూడదు. చేసుకున్నాడు చేసుకున్నంత అనుభవించు రాజా సొలొమోను గారు, అనుభవించేశాడు. అనుభవించే ప్రసంగ గ్రంథాన్ని రాస్తున్నాడా? ఏమన్నాడు చూస్తారా? ఆఖరికి వీళ్ళు ఎవరెవరి దేవతను సేవించే వాళ్ళు ఆ దేవతను గుడులు కట్టించేశాడు అయ్యగారు. అబ్బో, ఎంత విశాలమైన హృదయం అనుకుంటున్నారా? కడతావా చస్తావా, చుట్టూ చేరిపోయారు. కడతావా చస్తావా, చంపమంటావా? కడతాను. ఎందుకు ఈ పరిస్థితి? ఎంత జ్ఞానం ఏంటి? ఏదో వీళ్ళందరూ ఉంటే పక్కన నాకేదో నెమ్మదనుకున్నాను. నెమ్మదా పోడా, ఉన్నదంతా పోయింది. ఏమండి, ఉన్నదంతా పోయిందా? అంత పోయింది. ఆఖరికి గుడులు కట్టడమే కాదు, గుడి కట్టావు కదా రావా లోపలికి, పదా అని లోపల తీసుకొచ్చేసి కూర్చో, దండం పెట్టు. ఏంటండి ఇలా అయిపోయింది జీవితం? ఇలా అయిపోయింది ఏంటండి సొలొమోను గారు? అందుకే అన్నాడండి, నాకు ఇందులో కూడా సంతోషం లేదు. ఎక్కడ దొరుకుతుంది సంతోషం? ఎక్కడ దొరుకుతుంది? దారి తప్పాడా? గురి తప్పిందా జీవితం? గురి తప్పింది. జ్ఞానం వైపుగా వెళ్ళాడు, అక్కడ లేదు. గురి తప్పింది. తర్వాత మత్తు పదార్థంలో ఉందనుకో, అక్కడికి వెళ్ళాడు, అక్కడ దొరకలేదు. ఆ నెక్స్ట్ ధనం ఆస్తుల్లో ఉందనుకున్నాడు, అక్కడికి వెళ్ళాడు, అక్కడ దొరకలేదు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఎంటర్టైన్మెంట్, వినోద కార్యక్రమాలు అవి చేస్తే, అవి వింటేనైనా కానీ నెమ్మది దొరుకుతుంది, అక్కడికి వెళ్ళిపోయాడు, అక్కడ గురి తప్పింది. ఆఖరికి ఇంతమంది ఉంటేనైనా కానీ నన్ను ఓదారుస్తారేమో, చేస్తారేమో అనుకున్నాడు, ఇక్కడ కూడా దొరకలేదండి. మరి ఆఖరికి అడుగుదాం, మరి ఎక్కడ దొరికిందండి సార్ ఏమంటారు? మరి మా యవనస్తులకు ఏం చెప్పమంటారని ఆయన అడిగితే సొలొమోను గారిని, మరి యూత్ బిడ్డ రోజు జరుగుతుంది కదా కర్నూలులో, మరి మా యవనస్తుల పిల్లలు వస్తారు కదా, వాళ్ళకి ఏం చెప్పమంటారు? అయ్యగారు మీరే చెప్పండి సొలొమోను గారు, మా మాటకి కాదు, మీ మాటకి మీరు చెప్పండి, ఏం చెప్తారో. మరి ఎక్కడ దొరుకుతుంది సంతోషం? ఎక్కడ దొరుకుతుంది మనశ్శాంతి? ఎందులో ఉంది నెమ్మది? వీటన్నిటిలో లేదా? మరి ఎక్కడో ఒకటి ఉండాలి కదా, నువ్వే చెప్పాలి కదా అంటే చెప్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, ఎక్కడ దొరుకుతుందో చెప్తున్నాడు. చూస్తారా, ఆయన ఏం చెప్పాడో విన్న తర్వాత పొరపాటు ఇంకెక్కడే వెతకండి, ఆయన చెప్పిన దగ్గరే వెతకండి. ఓకే, ప్రసంగి గ్రంథం, అదే ప్రసంగి గ్రంథం చివరికి వెళ్ళేటప్పటికి 12వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. ఏదంతా ఇప్పుడు చెప్పానే హిస్టరీ, ఇదంతా ఇవ్వండి. ఇప్పటివరకు చెప్పానా? విన్నారు కదా? ఇదంతయో వినిన తర్వాత తేలిన ఫలితార్థం మీద ఫైనల్ రిజల్ట్. అమ్మయ్య, రేపు రిజల్ట్స్ వచ్చేస్తున్నాయట అనగానే ఎలా ఉంటుంది చెప్పండి? రేపు రిజల్ట్స్ వచ్చేస్తున్నాయట అనగానే ఎలా ఉంటుంది? రాత్రి నిద్ర పడుతుంది కదా. ఇప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత, ఇవన్నీ విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇదియే విధి అన్నాడంటే. స్టాంప్ వేసేసాడు ఆయన, సీల్ వేసేసాడు. ఒరేయ్, అన్నీ వదిలేయండిరా, ఒకే ఒక్క చోట మీరు ఉండండి, ఒకే ఒక్కటి మీరు చేయండి. ఏంటంటే దేవుడంటే భయం కలిగి, దేవుడంటే భక్తి కలిగి, ఆయన మీకు ఏం చెప్పాడో అది చేయండి. అందులోనే ఉంది మీకు ఆనందం, అందులోనే ఉంది మీకు సంతోషం, అందులోనే దొరుకుతుంది మీకు నెమ్మది, ఇంకెక్కడా లేదు. ఇప్పుడు ఇవి కాక, వాక్యాన్ని కాక దేవుడు ఆజ్ఞలు పక్కనే పెట్టి నువ్వు ఇంకెక్కడికి వెళ్ళినా నువ్వు గురి తప్పిన జీవితం అవుతుంది తప్ప గురి కలిగిన జీవితం కాదు. అందుకే మొదటి శతాబ్దంలో కానీ పాత నిబంధనల భక్తుల చరిత్రలు చదువుతున్నప్పుడు ఏమనిపించింది తెలుసా అండి? ఎన్ని కష్టాల్లో కూడా, శ్రమలలో కూడా, ప్రాణాలు పోయే పరిస్థితుల్లో కూడా ఆనందంగా సంతోషంగా ఉన్నారటండి. ఏంటండి అది?
డబ్బున్నా లేని ఆనందం విచిత్రమైన చెప్పమంటారా? మాసిదోనియాలో ఉన్న గురించి పౌలు గారు మాట్లాడతారు కదండి. వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి అన్నాడు. ఇదేంటి అసలు? ఏంటి శ్రమల్లో సంతోషం ఏంటండి? అర్థమవుదు. కారణం దేవునిలో ఉన్నారు కనుక. అంటే దేవునిలో ఉండి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు ఎన్ని శ్రమలున్నా అవి శ్రమలుగా మనకు అనిపించవు. కానీ ఒక్కసారి దేవుని పక్కన పెట్టండి, బైబిల్ పక్కన పెట్టండి, ఒక్కసారి లోక చదువుల గురించి ఆలోచించండి, ఒక్కసారి దేవుని పక్కన పెట్టండి, ఆస్తుల కోసం సంపాదన కోసం ఆలోచించండి, ఒక్కసారి దేవుని పక్కన పెట్టండి, లోకంలో ఎంటర్టైన్ కార్యక్రమాలు మీరు పెట్టుకోండి, ఒక్కసారి దేవుని పక్కన పెట్టి ఇంక ఏది మీరు చేయండి, మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాల్సింది తప్ప అక్కడ ఏమీ ఉండదు. కనుక వాక్యాన్ని కాదని దేవుని పక్కన పెట్టి వెళుతున్న ప్రతి జీవితం గురి తప్పిన జీవితమే. చాలా అయిపోయింది. రాత్రికి ఉంది, రేపటికి ఉంది, రేపు నైట్కి ఉంది, చాలా ఉన్నాయి కదా. సమయం చాలా అయిపోయింది. ఆకలితో ఉన్నారు, ఇంతవరకు భోజనం చేయలేదు. చాలా సంతోషం. తిట్టుకోకండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. మీ పిల్లలకు చెప్పవలసిన, నేర్పించవలసిన విలువైన సంగతులు, విలువైన మాటలు చెప్పాము. ఎంతో ఆశ కలిగి, ఆసక్తి కలిగి విన్నారు. విన్న మీ పిల్లలందరూ కూడా తండ్రి, విన్న మాటల చేత ఆదరింపబడిన వారుగా, గురి తప్పుంటే ఇప్పటికే తిరిగి నాయన వారి గురిని వారు సరిచేసుకొని గురి కలిగిన జీవితాలు కలిగి మీ పిల్లలు జీవించుటకు కృప చేయండి. ఈ కార్యక్రమంలో పాలిభాగస్తులను మీ పిల్లలందరినీ దీవించండి. తిరిగి రాత్రికాలము, రేపు ఉదయం, రాత్రి జరిగే ప్రతి సెషన్లో కూడా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించి మీకు మహిమకరంగా జరుగుటకు, అనేక మంది మీ పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉండటకు కృప చేయమని కోరుతూ క్రీస్తు నామాని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.